టాపిక్ ప్రేక్షకులకి శ్రోతలకి పునఃస్వాగతం. ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మన మార్కెట్స్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే ఇన్వెస్ట్మెంట్ సంబంధించి, పర్సనల్ ఫైనాన్స్ సంబంధించి కానీ, అలాగే ఈ మధ్య బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు టాక్సేషన్ గురించి, దాని గురించి కూడాను ఉన్న ప్రాబ్లమ్స్తో పాటు కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ వచ్చి మీద పడినాయి అని చాలా మంది అలాంటి బడ్జెట్ అనుకుంటున్నారు. సో అలాగే ముఖ్యంగా ఈ ఈక్విటీస్ మార్కెట్ కొంచెం హీటప్ అయిపోయింది, ఓవర్ ప్రైస్ స్లైట్లీ అని చాలా అనుకుంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనలాంటి ఏజ్ అంటే మనలాంటి మధ్యతరగతి అంటే అన్న ఉద్దేశం, మధ్యతరగతిలోనే చాలా క్లస్టర్స్ ఉంటాయండి, గ్రూప్స్. అలాగే మనలాంటి యువకుల్లో కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి. నేను చెప్పేది బ్రాడ్గా వర్కింగ్ ఏజ్లో ఉన్న యువకులు, అలాగే మరి అంబానీ అదానీ లెవెల్కి ఇంకా వెళ్ళని, ఎప్పట్లో కూడా భవిష్యత్తులో కూడా వెళ్ళలేని వాళ్ళు అందరూ మధ్యతరగతి వాళ్ళని నా ఉద్దేశం. సో మనకి పనికొచ్చే విధంగా కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాలి ఈ విషయాలని చెప్పేసి ఈ పాడ్కాస్ట్ ప్లాన్ చేశాను. సో ముందుగా అసలు ఈ సందర్భం ఏంటనేది కొంచెం లెట్ మీ సెట్ ద కాంటెక్స్ట్ ఇన్ లిటిల్ మోర్ డీటెయిల్. ఏంటంటే, ఒక పక్కన ఇన్ఫ్లేషన్ అనేది గత 3.5 ఏళ్ళుగా బాగా ఎక్కువైంది. అంటే మన దగ్గరే కాదు, ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాల్లోనూ. అన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్స్, గవర్నమెంట్స్ కూడా చాలా యాక్టివ్గా అనేది వచ్చేసి ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ప్రయత్నించాయి. కొంచెం సఫలీకృతులు కూడా అయ్యారు చాలా చోట్ల. సో మన దగ్గర కూడా ఇండియాలో ప్రస్తుతం అయితే కనుక గవర్నమెంట్ రిపోర్టెడ్ డేటా ఐ థింక్ లాస్ట్ మంత్ 3.65% అంత చూపించారు. అఫ్ కోర్స్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉంది, మిగతా అవన్నీ బాగానే తగ్గినాయి అనుకోవచ్చు. కానీ గత 2 ఏళ్ళుగా అయితే కనుక 6% ఆర్ అబోవ్ ఇన్ఫ్లేషన్ దాకా అలా ఉంది. అట్ ద సేమ్ టైం మన శాలరీస్ గ్రోత్, ఓకే, నేను అంటే ఫర్ సింప్లిసిటీ సేక్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ శాలరీస్, అన్ని వర్గాలు, అన్ని సెక్టర్స్ వాటన్నిటికి కాకుండా ముఖ్యంగా ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్ళలో ఎక్కువ మంది ఐటీ టెక్నాలజీ బేస్డ్ ఇండస్ట్రీస్, నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ ఫిన్టెక్ ఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వీటిలో ఉంటారు. కాబట్టి ఈ రంగాల్లో చూసుకుంటే కనుక నేను డేటా కొంచెం చాలా చూశాను నేను ఇంటర్నెట్లో. అంటే సేమ్ డేటా నాకు అన్ని చోట్ల కనపడలేదు, కొంచెం రకరకాల డేటా పాయింట్స్ కనపడినాయి. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, పాండమిక్ ఇయర్లో చాలా మందికి శాలరీస్ అంటే చాలా కంపెనీస్లో కొంచెం ముందు జాగ్రత్త చర్యగా పే హైక్స్ ఇవ్వటం ఆపేసి కానీ, లేకపోతే బాగా తక్కువ ఇచ్చి కానీ అలా చేశారు. కాబట్టి ఆ ఇయర్ తర్వాత కొంచెం నెక్స్ట్ ఇయర్లో కొంచెం బాగానే పెరిగినట్టు లెక్క. కానీ దాని తర్వాత కొంచెం మళ్ళీ స్టాగ్నేట్ అయినాయి. అంటే ఇంత అని పర్సెంట్ ఎందుకు చెప్పట్లేదంటే, హిస్టారికల్గా ఆ ఇండస్ట్రీస్లో నేను చెప్పిన నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీస్లో హిస్టారికల్గా ఎంత పే హైక్స్ ఉండేయో వాటితో కంపేర్ చేస్తే కనుక ఇప్పుడు కొంచెం చాలా కన్జర్వేటివ్గా ఉన్నాయి పే హైక్స్ అనేది నా అభిప్రాయం. డేటా కూడా చాలా వరకు అదే చెబుతుంది. సో ఒక పక్క ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, ఇంకో పక్క పే హైక్స్ ముఖ్యంగా నేను చెప్పేది 30 to 55 ఏజ్ గ్రూప్లో మరీ ఎస్పెషలీ కొంచెం ఈ మిడిల్ మేనేజ్మెంట్ అబోవ్ ఆ లెవెల్కి వచ్చిన తర్వాత, అంటే mid-30s ఆన్వర్డ్స్ పే హైక్స్ మరీ ఎక్కువే ఉండవు, అన్లెస్ మీరు కంపెనీస్ మారినప్పుడు కానీ, లేకపోతే మీ స్కిల్ సెట్కి సడన్గా బాగా డిమాండ్ పెరిగితే కానీ. సో ఒక పక్కనేమో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, ఇంకో పక్కనేమో శాలరీ హైక్స్ అంత గొప్పగా లేకపోవటం. ఇదొక పక్క ఉంటే, ఇంకో పక్కన కొంచెం ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ రేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు చాలా ఏళ్ళుగా ఈ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నుంచి, కానీ అది జరగలేదు. దానికి తోడు కొంచెం ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అవి కూడాను అంతకుముందు 10 ఏళ్ల ముందుతో కంపేర్ చేస్తే కనుక కొంచెం ఆ ట్యాక్స్ బర్డెన్ పెరిగింది.
గత కొన్నేళ్లలో. అండ్ ఈ బడ్జెట్లో కూడాను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 15 నుంచి 20% చేయటం, లాంగ్ టర్మ్ ఏమో 10 నుంచి 12.5% చేయటం, ఇలాంటివి చేసి, సో ట్యాక్స్ బర్డెన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువే ఉంది, శాలరీ హైక్స్ చాలా కన్జర్వేటివ్గా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో నేను చెప్పినట్టు mid-30s నుంచి mid-50s దాకా ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళ పర్సనల్ ఫైనాన్స్ని ఎలా ప్లాన్ చేయాలి అనేది చాలా అవసరమైన టాపిక్, అంతా తెలుసుకోవాల్సిందని నాకు అనిపించింది. దానికోసం నేను ఇద్దరిని నాకు తెలిసిన వాళ్ళల్లో కొంచెం ఈ విషయాల మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొచ్చాను ఈ పాడ్కాస్ట్కి. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుని, ఇప్పుడు దాకా నేను చెప్పిన యాక్చువల్గా ఈ ఉపోద్ఘాతం గురించి కూడాను వాళ్ళ అభిప్రాయం ఏంటి, నేను ఎక్కడైనా తప్పు చెప్పానా అనేది కూడా కనుక్కుందాం. సో ముందుగా రామ్ కళ్యాణ్ మేడూరి, తను వర్కింగ్ ప్రొఫెషనల్గా చాలా కాలం చేసినా కూడాను గత కొన్నేళ్లుగా హీఈస్ రన్నింగ్ ఏ ఫిన్టెక్ కంపెనీ ఇన్ హైదరాబాద్. ఆ కంపెనీ పేరు జమా వెల్త్. ఓకే, జమా వెల్త్ ఈ మధ్యనే వాళ్ళు రీబ్రాండింగ్ కూడా అయ్యి మ్యాక్సిమం వెల్త్ అనే పేరుతో ఇప్పుడు ప్రస్తుతం నడపబడుతున్నారు. సో రామ్ కళ్యాణ్, స్వాగతం హరివిల్ పాడ్కాస్ట్కి. నమస్కారం అండి. హరివిల్లో నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఎంతో కృతజ్ఞతలు. బాగుంది. సో నేను చెప్పిన ఉపోద్ఘాతంలో నేను ఏమన్నా అసత్యాలు ఏమన్నా ఉన్నాయా నేను చెప్పిన దాంట్లో? డూ యూ బ్రాడ్లీ అగ్రీ విత్ దట్? బ్రాడ్లీ నేను సమ్మతమే. ట్రూత్ ఒకటే, కానీ దాన్ని మనం ఎలా పర్సీవ్ చేసి యాక్ట్ చేస్తాం దాన్ని బట్టి మన అవుట్కమ్స్ నిర్ధారితమై ఉంటాయి. అవును. సో మన రెండో గెస్ట్ ఆదిత్య కందర్ప, తెలుగు ట్విట్టర్లో చాలా మందికి సుపరిచితుడే, అలాగే నా పాడ్కాస్ట్ వినేవాళ్ళు కూడా అతను పరిచయమే. మేము ఇద్దరం కలిసి విహంగ వీక్షణం అని ఒక సిరీస్ చేస్తూ ఉంటాం, ప్రస్తుత సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల గురించి మాట్లాడటానికి. ఆదిత్య, నీకు కూడా మరొకసారి స్వాగతం. నమస్తే సార్. హరివిల్లు ఛానల్లో నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. వైజాగ్ ఉపర ప్రజలు ఎలా ఉన్నారు? చాలా కష్టాల్లో ఉన్నారు సార్. ఇప్పుడు ఈ రోజు సెషన్ తర్వాత ఏమైనా కొన్ని మంచి విషయాలు నేర్చుకుని ఎలా డబ్బులు సంపాదించాలి అన్నది తెలుసుకుంటారని ఆశిద్దాం మన కళ్యాణ్ భయ్య దగ్గర నుంచి. ఓకే ఓకే సో లెట్ మీ గో టు ద టాపిక్. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఆదిత్య, ఈ ప్రశ్న అడగటంలో మొన్న రామ్ని అడుగుదాము, నేను అడుగుతాను, నేను ఏదైనా కొంచెం మిస్ అయినవి కానీ, లేకపోతే దానికి ఎడిషనల్గా ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ద ప్రాబ్లం బెటర్, ప్లీజ్. చూస్తే కనుక డిఫరెంట్ అంటే పర్సనల్ ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం, ఏం చేయాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేది. ఒక డేటా పాయింట్ ఈ మధ్య ఐ థింక్ 1-2 నెలల క్రితం ఒక రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే ఆ రిపోర్ట్లో యుఎస్ ఈక్విటీస్, ఇండియన్ ఈక్విటీస్, రియల్ ఎస్టేట్, గోల్డ్ అండ్ డెట్ ఫండ్స్, ఇవి గత 5 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఆరిజిన్ చూసుకుంటే కనుక ఎలా పెర్ఫామ్ చేసాయని చెప్పేసి. సో నేను 20 years, గత 20 ఏళ్ళు చూసుకుంటే కనుక నేను ఊహించినట్టే ఈక్విటీ అనే అసెట్ క్లాస్ ఆన్ యావరేజ్ ఇయర్లీ 16.1% రిటర్న్స్ ఇచ్చింది. దీస్ ఆర్ ఆల్ ప్రీ ట్యాక్స్ రిటర్న్స్, దీస్ ఆర్ ఆల్ ప్రీ నిర్మలా సీతారామన్ రిటర్న్స్. ఓకే, దాని తర్వాత సర్ప్రైజింగ్గా గోల్డ్ యాజ్ అన్ అసెట్ క్లాస్ లాస్ట్ 20 years లాంగ్ ఆరిజిన్లో కూడా చూసుకున్నా కూడాను 12.8% రిటర్న్స్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ నేను ఊహించినట్టే 8.4% ఆన్ యావరేజ్ లాస్ట్ 20 yearsలో. అంటే యాక్చువల్గా నేను ఇంకా తక్కువ ఊహించాను, కానీ 8.4%. ఆఖరిగా డెట్ ఫండ్స్ 7.4%. ఓకే, సో ఈ డేటా చూసినప్పుడు పర్సనల్ ఫైనాన్స్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఓకే, ఒకటేమో డైవర్సిఫై చేయాలి అక్రాస్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్. అవన్నీ నేను రామ్ కళ్యాణ్ అయితే ఆయన కానీ ఆయన కంపెనీ అడ్వైజర్స్ కానీ బాగా చెప్తారు.
బట్ ఇక్కడ మనకి రిసౌండింగ్ అంటే ఓవర్వెల్మింగ్ చాయిస్ ఈక్విటీస్లో పెట్టేయటం, ఈక్విటీస్ అని అనిపిస్తుంది కదా. కానీ ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో చదువుతూ ఉంటే కనుక వార్తలు కానీ అనాలిసిస్ కానీ, ఈ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ చాలా ఓవర్ హీట్ అయిపోయింది ఆల్రెడీ. కేవలం రిటైల్ ఇన్వెస్టర్స్ వచ్చి కొంచెం మీద పెడుతున్నారు కాబట్టి మార్కెట్ మీద, బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ సప్లై ఆఫ్ ఫండ్స్, అవి ఈక్విటీ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్స్ ఓవరాల్గా ఇండియన్స్ సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయటం అనేది దేని మీద ఇన్వెస్ట్ చేస్తారని చూసుకుంటే కనుక ఈక్విటీ మార్కెట్లో యాక్చువల్గా చాలా తక్కువ చేస్తారు. ఐ థింక్ సింగిల్ డిజిట్, ఐ థింక్ రామ్ తర్వాత చెబుతాడు, సింగిల్ డిజిట్ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీస్లో పెడతారు. కానీ సో ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ రూమ్ ఫర్ గ్రోత్. ఇప్పుడు అది అవుతుంది ఏంటంటే, చాలా మందికి దీని గురించి అవేర్నెస్ పెరిగి ఈక్విటీ మార్కెట్లో పెట్టడం ఎక్కువ అవటం వల్ల, అలా ఎక్కువ డబ్బు వచ్చి పట్టడం వల్ల మార్కెట్లోకి కంపెనీస్ షేర్ వాల్యూస్ ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి ఇప్పుడు అనేది ఒక అభిప్రాయం, గట్టి అభిప్రాయం మార్కెట్లో కానీ అనలిస్టులకు కానీ. సో అలాంటప్పుడు పర్లేదు, ఇది ఇలా కొంతకాలం నడుస్తుంది. irrespective of how the companies are doing, irrespective of how the economy is doing, purely because of the inflow of funds into equity markets, ఇలానే గ్రోత్ ఉంటుంది అనుకోవచ్చా కాదా అనేది. అలాగే ఈ అసెట్ క్లాసెస్, అక్రాస్ అసెట్ క్లాసెస్ ఎలా ఎలొకేట్ చేయాలి మన ఫండ్స్ అనేది, ఇవి నా ప్రశ్నలు, 2 ప్రశ్నలు. ఇది చెప్పనిచ్చిన తర్వాత నువ్వు నీ ప్రశ్నలు అడుగు ఆదిత్య, ఓకే? అందుకంటే అతను గుర్తుండకపోవచ్చు మళ్ళీ మరీ ఎక్కువ ప్రశ్నలు చేస్తే కనుక. రామ్, ఇప్పటికే చాలా ప్రశ్నలు కుక్కేశారు. నా షార్ట్ టర్మ్ మెమరీ కొంచెం గజనీ టైపు, అయినా లెట్ మీ డూ మై బెస్ట్. మీరు చాలా, ఐ థింక్ మీరు ఇన్ఫ్లేషన్ అన్నారు, వేజెస్ అన్నారు, అసెట్ క్లాసెస్ అన్నారు. సో మొత్తం ఎంటైర్ గ్యామెట్ కవర్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియాలో ఈక్విటీ మార్కెట్స్ బాగా పెరిగాయి, నిజమే. ఓకే, మనము ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇండియా మార్కెట్స్ హ్యావ్ అవుట్ పర్ఫార్మ్, ఇండియన్ ఈక్విటీ హ్యాస్ అవుట్ పర్ఫార్మ్ యుఎస్ ఈక్విటీ, ఇన్కార్పొరేటింగ్ ఈవెన్ డాలర్ ఎక్స్చేంజ్ రేట్. యుఎస్ మార్కెట్ పెరిగింది, మీరు డాలర్ యాడ్ చేసి, నా దగ్గర నంబర్స్ ఉన్నాయి, చూపిస్తాను. గోల్డ్ ని కూడా అవుట్ పర్ఫార్మ్ చేసింది. ఈ మధ్య లాస్ట్ 1-2 years లో గోల్డ్ బాగా పెరిగింది, అరే బంగారం కొనలేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. మీరు బాధపడకండి, సింపుల్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతుంది. ఇండియా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గోయింగ్ త్రూ ఫినామినల్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఆగస్ట్ 2024లో ఒక సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం గ్లోబల్ సెంటిమెంట్, కన్స్యూమర్ సెంటిమెంట్ ఇండియాలో హైయెస్ట్ ఉంది కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీ. సో ఇండియాలో ఎఫ్లుయెంట్ కన్స్యూమర్స్ గ్రోత్ చాలా పెరుగుతోందండి. ఇప్పుడు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతోంది. ఇవన్నీ సిఏజిఆర్ అంటే యావరేజ్ యాన్యువల్ గ్రోత్. ఇప్పుడు నంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ పెరుగుతున్నాయి, నంబర్ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ పెరుగుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. సో స్వాభావికమే, ట్యాక్స్ ఫైలింగ్స్ పెరుగుతున్నప్పుడు ట్యాక్స్లు ఎందుకు పెంచారని. బట్ అది దట్స్ డిఫరెంట్ మ్యాటర్. డిమాట్ అకౌంట్స్ 10 కోట్లు దాటాయి ఇప్పుడు. ఈవెన్ టర్మ్ డిపాజిట్స్ పెరుగుతున్నాయి. దో దేర్ ఇస్ అ కంప్లైంట్ ఆఫ్ లేట్ కి బ్యాంకింగ్ సిస్టమ్ లో ఎక్కువ డబ్బులు రావట్లేదు, ఎక్కువ ఈక్విటీ మార్కెట్స్ లోకి వెళ్తున్నాయి, కానీ టర్మ్ డిపాజిట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు మనము ఏ ఇండెక్స్ తీసుకున్నా, నంబర్ ఆఫ్ ఏసీస్ కానీ, నంబర్ ఆఫ్ ప్రీమియం అండర్వేర్ కానీ, ఫ్లైట్స్ కానీ, ఏదైనా అన్ని టప్ప పెరుగుతున్నాయి. సో ఆబ్వియస్లీ మార్కెట్ క్యాప్ పెరుగుతుంది. అండ్ మీరు అన్నట్టు రీటైల్ ఓనర్షిప్ ఇన్ ఈక్విటీస్ ఇస్ అట్ ఆల్మోస్ట్ 10% నౌ, విచ్ ఇస్ అ వెరీ హై నంబర్ హిస్టారికల్లీ కంపేర్డ్ టు ఇండియా. వేరే మార్కెట్స్ లో యుఎస్ లో 50-60% ఉంది, బట్ మనం ఇంకా 10%కి వచ్చాం. డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ కూడా ఒక 9.2% దాకా వచ్చాయి. సో ఇప్పుడు ఫైనాన్షియల్ అసెట్స్ ఇప్పటికీను చాలా మటుకు రియల్ ఎస్టేట్ లో స్టక్ అయి ఉన్నాయి. మీరు ఏ ర్యాండమ్ పర్సన్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో తీసుకున్నా జనరలీ వాళ్ళ మోర్ దెన్ 50% ఆఫ్ ద నెట్వర్క్ రియల్ ఎస్టేట్ లో ఉంటుంది. నిజమేనా, ఏమంటారు? సో అది ఇప్పుడు ఓవర్ టైం ఇప్పుడు ఫైనాన్షియల్ అసెట్స్ షేర్ సిగ్నిఫికెంట్లీ మారుతుంది. Partly because people are redeploying and into equities, and equities have grown.
సో ఈ నంబర్స్ పెరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మనం చూడాల్సింది ఏంటంటే ఇది గుడ్ నంబర్స్. వి షుడ్ బి హ్యాపీ దట్ ఇండియన్ ఇన్వెస్టర్ ఇస్ బికమింగ్ మోర్ మెచ్యూర్ అండ్ తెలుస్తున్నాయి అన్నిటికీ. కానీ మెచ్యూరిటీతో ఏమొస్తుందంటే కొంతకాలం అయ్యాక అరే ఎక్కువ పెట్టేశానా, అరే మార్కెట్స్ హీట్ అయిపోయినాయి, అరే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ ఇన్ఫ్లేషన్ ఎట్టిపోతుంది ఇవన్నీ. సో నా చిన్న సబ్మిషన్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎక్కువ వీటి గురించి ఆలోచించకూడదు. మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ రిటర్న్స్ బాగున్నప్పుడు ఆచితూచి స్టడీగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని నంబర్స్ నేను ఇప్పుడు షేర్ చేస్తాను మీకు. ఇది ఒక ఎక్సెల్ షీట్ నేను పర్సనల్గా ట్రాక్ చేస్తాను. అండ్ ఆ ఎక్సెల్ షీట్ లో నేను ఏం చేశానంటే 1951 నుంచి ఇప్పటిదాకా లేటెస్ట్ 2024 ఇప్పుడు లేటెస్ట్ నంబర్. ఓకే, సో గోల్డ్ ప్రైస్ ఎంత, నిఫ్టీ 50 ఎంత, గోల్డ్ ప్రైస్ డాలర్స్ లో ఎంత ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి 70s లోని యుఎస్ గవర్నమెంట్ గోల్డ్ స్టాండర్డ్ కి డీలింగ్ చేసేసింది. సో దాంతో గోల్డ్ ప్రైసెస్ సిగ్నిఫికెంట్ చేంజ్ అయ్యి, అందుకని ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ డిఫరెంట్ వ్యూస్ హియర్, బ్లాక్స్ అన్నమాట. సో ఈ ప్రైసెస్ అన్ని తీసుకొని నేను 1 year రిటర్న్ ఎంత ఉంది ఆ అసెట్ క్లాస్ లో, 5 year రిటర్న్ ఎంత ఉంది ఆ అసెట్ క్లాస్ లో, 10 year రిటర్న్ ఎంత ఉంది, 20 years రిటర్న్ ఎంత ఉంది, సిఏజిఆర్, ఇవన్నీ తీసుకొని యావరేజెస్ చేశాను అనమాట. యావరేజ్, స్టాండర్డ్ డివియేషన్ అన్ని చేశాను. సో గోల్డ్, యూఎస్డి, అలాగే S&P 500 దట్స్ అన్ ఇండెక్స్ ఫర్ యుఎస్ స్టాక్ మార్కెట్. ఓకే, సిమిలర్లీ ఎక్స్చేంజ్ రేట్. సో ఇవన్నీ తీసుకొని మనం ఇక్కడ చూస్తే సమ్మరీకి వచ్చామంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ మనకి 15.6% ఎనీ ఇయర్ యావరేజ్ రిటర్న్ ఇచ్చింది. అంటే ఒక ఇయర్లీ రిటర్న్ తీసుకొని మీరు దాని యావరేజ్ తీస్తే 15.6% ఇచ్చింది. బట్ బెటర్ వే టు లుక్ అట్ ఇట్ ఈస్ అ 10 year యావరేజ్. సో 10 year యావరేజ్ తీసుకుంటే 10 year రిటర్న్స్ ఆర్ అరౌండ్ 13%. ఓకే, సో ఇది యావరేజ్ ఆఫ్ 10 year రిటర్న్స్. ఓకే, సో ఈ 10 year రోలింగ్ రిటర్న్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి దాని యావరేజ్ అనమాట. సో యుఎస్ స్టాక్ మార్కెట్ మీరు అదే తీసుకుంటే ఐఎమ్ నాట్ యుఎస్ స్టాక్ మార్కెట్ విత్ యుఎస్ డాలర్స్. ఓకే, వితౌట్ యుఎస్ డాలర్స్ సింగిల్ డిజిట్ రిటర్న్స్ ఇచ్చాయి యుఎస్ లో. కానీ డాలర్ స్ట్రెంగ్ అవడం వల్ల ఇండియాతో పోలిస్తే ఇండియాలో యావరేజ్ డాలర్ రిటర్న్ మనకి అప్రాక్సిమేట్లీ 4 to 5% ఉందండి యావరేజ్ డాలర్ యొక్క అప్రిసియేషన్ సిన్స్ 1995, అంటే గత 30 ఏళ్లలో. సో అది మనం దీంట్లోని యాడ్ చేసుకుంటే మనకి యుఎస్ స్టాక్స్ కన్నా ఇండియన్ స్టాక్స్ హావ్ డన్ బెటర్, ఎస్పెషలీ యూ టేక్ ఎ 10 year టైం పీరియడ్. ఓకే, గోల్డ్ అప్రిసియేషన్, గోల్డ్ కూడా ఈ ఇండియన్ ఈక్విటీస్ తో పోలిస్తే, ఎస్పెషలీ డివిడెండ్ తో పోల్చారనుకోండి, గోల్డ్ ఓవర్ 10 years 14.3 స్టాక్ నిఫ్టీ 50 14.3% ఇచ్చింది. గోల్డ్ ఏమో 9.2% మాత్రమే ఇచ్చింది ఒక 10 year యావరేజ్ పీరియడ్ లో. ప్రస్తుతం వీఆర్ సీయింగ్ అ బిగ్ రైజ్ ఇన్ గోల్డ్, బట్ ఇది టెంపరీ, బికాస్ గోల్డ్ తర్వాత కొన్ని ఏళ్ల తరబడి అలాగా స్టాగ్నేట్ అయిపోతుంది. సో అది పీపుల్ షుడ్ కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ బై ద వే, గోల్డ్ మోస్ట్ పీపుల్ జ్యువెలరీ కొంటారు. జ్యువెలరీ ఇస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ క్లాస్, ఇట్స్ అన్ ఎక్స్పెన్స్, అది ఎక్స్పెండిచర్. మీరు గోల్డ్ బులియన్ అంటే ఆ గోల్డ్ కాయిన్స్ కానీ, గోల్డ్ బాండ్స్ కానీ, గోల్డ్ ఫండ్స్ కానీ కొంటే అది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. అదర్స్ మీకు ఈ రిటర్న్స్ రావు, ఎందుకంటే మీకు మేకింగ్ ఛార్జెస్, ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్ అన్ని పోతాయి సిగ్నిఫికెంట్లీ. సో బ్రాడ్లీ long-term investor, if I look at these numbers, okay, 13% is a good return for a long-term investor based on past data. Okay, on average 15% వేసుకోండి. అండ్ ఇప్పుడు నిఫ్టీ 50 నేను చెప్పినట్లు 15.6% ఉంది, బట్ దీని స్టాండర్డ్ డీవియేషన్ ఇయర్లీ మీరు తీసుకుంటే ఈజ్ 26.5%. అంటే అప్పుడప్పుడు మీకు -10% రావచ్చు, అప్పుడప్పుడు మీకు ఇంకా ఎక్కువ రావచ్చు. ఓకే, దీన్ని ప్లస్ మైనస్ చేసుకోవాలి. కానీ 10 year, విచ్ ఇస్ మై ఫేవరెట్ పీరియడ్, తీసుకుంటే 13.1% రిటర్న్ మీరు +-3 వేసుకోండి. అంటే దేర్ ఆర్ టైమ్స్ వెన్ మీకు 10 year రిటర్న్స్ ఆర్ 18% కూడా ఇచ్చిన టైమ్స్ ఉన్నాయి, అండ్ 7.7% ఇచ్చిన టైమ్స్ కూడా ఉన్నాయి. సో అది మీకు స్టాండర్డ్ డివియేషన్, దాన్ని వేరియేషన్ అంటారు. ఓకే, వేరియన్స్, స్టాండర్డ్ డివియేషన్, దాన్ని
ఫినాన్షియల్ టర్మ్స్ లో వాలిటిలిటీ అని కూడా అంటారు. సో ఈక్విటీ ఈజ్ అ గుడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ కన్సిడరబుల్ పీరియడ్స్ ఆఫ్ టైం మనం చూస్తే. ఇప్పుడు నౌ లెట్స్ కమ్ టు వేర్ వీఆర్ టుడే. సో కమింగ్ టు ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు దర్ నథింగ్ కాన్స్టెంట్ ఇన్ లైఫ్ అండి. మీరు భూమి యొక్క మూమెంట్ తీసుకోండి, యూనో యాక్సిస్ యొక్క టిల్ట్ తీసుకోండి, లేకపోతే హై టైడ్, ఇప్పుడు సార్ విశాఖపట్నంలో ఉంటారు, హై టైడ్ లో టైడ్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సో ఇన్ఫాక్ట్ మన హార్ట్ రేట్ కూడా తీసుకుంటే ఇట్ ఈస్ సపోజ్ టు బి వేరియంట్, అంటే హెచ్ఆర్వి అంటారు, అది హెల్త్ లో లేటెస్ట్ బజ్వర్డ్. హెచ్ఆర్వి హై ఉంటే మంచిది ఆరోగ్యం. హెచ్ఆర్వి కాన్స్టెంట్ గా ఉండి మీ హార్ట్ మెట్రోనోమ్ లా కొట్టుకుంటే అది యాక్చువల్లీ వెరీ పూర్ హెల్త్. సో బేసికలీ ఇన్ఫ్లేషన్ విల్ గో అప్ సమ్ టైమ్స్, విల్ గో డౌన్ సమ్ టైమ్స్. తక్కువ వెళ్ళిందంటే ఒక బాధ, ఎక్కువ వెళ్ళిందంటే ఒక బాధ, రైట్? సో అందుకని సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడు దాన్ని మోడరేట్ చేయడానికి చూస్తారు. సో ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోయిందంటే, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఎందుకైంది? బికాస్ డిమాండ్ ఎక్కువైంది, సప్లై తక్కువ అయిపోయింది. సో అరే సప్లైని పెంచాలి, సప్లైని పెంచాలంటే సరే అప్పుడు దానికి మానిటరీ పాలసీ ట్వీక్ చేస్తారు. సో జనరలీ ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయ్యి జనాలు ఎక్కువ డిమాండ్ని తక్కువ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే కన్స్యూమర్స్ లోన్లు తీసుకొని టీవీలు కార్లు కొనడం తగ్గిపోతుంది. సో దాంతో ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గిపోతుంది. మళ్ళీ ఇన్ఫ్లేషన్ బాగా, ఇప్పుడు దానివల్ల ఏంటంటే ఇప్పుడు సరే మీరు డిమాండ్ తగ్గించారు, సప్లై తగ్గిస్తే ఇంకో ప్రాబ్లం. సో సప్లైని పెంచడానికి మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు. సో దట్ బిజినెసెస్ ఆర్ ఇన్సెంటివైజ్డ్. ఇప్పుడు ఆదిత్య గారు రన్స్ బిజినెస్, సో వెన్ యూ వాంట్ టు ఎక్స్పాండ్, రైట్, యూ కెన్ టేక్ అ లోన్ ఎట్ అ లోవర్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. సో దిస్ ఇస్ అ పుష్ అండ్ పుల్. ఐ థింక్ మన సెంట్రల్ బ్యాంక్ ఆల్ సెడ్ అండ్ డన్ ఓవరాల్ డీసెంట్ పని చేస్తున్నారు. అండ్ యూనో ఇక్కడ కూడా ఒక స్క్రీన్ నేను షేర్ చేస్తాను మీరు అనుమతిస్తే. ఇది లేటెస్ట్ ఆర్బీఐ రిపోర్ట్ లోంచి నేను తీశాను. ఇన్ఫ్లేషన్ ఓవరాల్ చూస్తే కొంచెం తగ్గుముఖం పడుతోంది. అరౌండ్ 5% ఉంది. ఆర్బీఐ వాంట్స్ టు కీప్ ఇట్ ఎట్ 4%. సో హిస్టారికల్ లెవెల్స్ తో పోలిస్తే ఇట్స్ నాట్ వే టూ హై. అండ్ ఫుడ్ తీసేస్తే, మీరు ఫుడ్ గురించి ప్రస్తావించారు ఉపోద్ఘాతంలో, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువ ఉంది. ఫుడ్ తీసేస్తే ఇన్ఫ్లేషన్ ఇస్ ఓన్లీ అట్ 3.1%. సో ఇండియాలో ఇట్ ఇస్ మేనేజబుల్. వేరేస్ ఇప్పుడు అమెరికాలో నేను లాస్ట్ మంత్ అక్కడికి వెళ్ళొచ్చాను, కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ధరలు బాగా పెరిగిపోయాయి. ఫుడ్ ఇన్ఫ్లేషన్, చాలా ఇన్ఫ్లేషన్ అక్కడ ఎక్కువ ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ జనరలీ తక్కువ ఉన్నాయి. సో దాంతో ఇన్ఫ్లేషన్ మేనేజ్ చేస్తున్నారు. వేజ్ ట్రెండ్, ఎస్, వేజ్ ట్రెండ్ ఈస్ కైండ్ ఆఫ్ మ్యూటెడ్. అండ్ అది దాని గురించి ఎక్కువ డీప్ గా వెళ్ళను నేను, బికాస్ దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ బేసికలీ ఏంటంటే మీ ఆడియన్స్, మన ఆడియన్స్ లో ఇది వింటున్న వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వచ్చే వేజెస్ ని ఎలా సేవ్ చేయాలి, ఎలా పొదుపు చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రైట్? లైక్ ఐ సెడ్ 10-year రిటర్న్స్ మనకి 13% ఇచ్చాయి, 5-year రిటర్న్ 15% చూపిస్తోంది. లక్కీలీ మా క్లయింట్స్ కి మేము 24% రిటర్న్స్ ఇచ్చాం, గ్రాస్ రిటర్న్స్ ఇన్ అవర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. ఫీజు గట్రా అన్ని తీసేస్తే ఒక 21 అనుకోండి, కొన్ని ఫీజు ట్యాక్సెస్ అన్ని తీసేస్తే. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిటర్న్స్ దట్ మంచి క్వాలిటీ కంపెనీస్ లో మనం పెట్టుకుంటే, రైట్, మన మనీ విల్ గ్రో. దెన్ క్వశ్చన్ ఇస్ హౌ డు యు డిఫైన్ మంచి క్వాలిటీ, రైట్? సో మంచి క్వాలిటీ అంటే ఇప్పుడు ఆదిత్య గారు ఇస్ రన్నింగ్ ఎ బిజినెస్, సో హీ విల్ అప్రిషియేట్ దాట్. సో కంపెనీ షుడ్ నాట్ హ్యావ్ మచ్ ఆఫ్ డెట్. ఎందుకంటే ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లైక్ కోవిడ్ వచ్చింది, ఆల్మోస్ట్ మీరు ఆల్ ద ఫెయిల్యూర్స్ తీసుకోండి కంపెనీలు ఇన్ ద పాస్ట్, సత్యం తీసుకోవచ్చు, ఎన్రాన్ తీసుకోవచ్చు, అన్ని అప్పులు ఎక్కువైపోయి బాకీలు కట్టలేక కంపెనీస్ మూయబడ్డాయి. సో వీ ప్రిఫర్ కంపెనీస్ విత్ లో డెట్. సెకండ్ ఏంటి, వాళ్ళు పెట్టిన క్యాపిటల్, పూంజీ మనం తెలుగులో ఏమంటాం, మూలధనం మీద ఎంత వెచ్చిస్తోంది. ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగించు, ఎందుకంటే నువ్వు మాట్లాడేలా కూడా వినేవాళ్ళు చాలా మందికి అర్థం కాకపోవచ్చు. నేను ఇంగ్లీష్ లో చెప్పేసి గంధకం చేయకూడదు ఆ సినిమాలో, చేయకూడదు. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏదైనా కంపెనీ కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తుంది అంటే, అండ్ దాంతో వాళ్ళు పెరుగుతూ ఉంటే ఏంటవుతుందంటే వాళ్ళ ఈక్విటీ బేస్ కూడా పెరుగుతుంది.
దాని మీద రిటర్న్స్ ఇస్తున్నాడు. సో అది ఒక కాంపౌండింగ్ మెషిన్ క్రియేట్ అవుతుంది. సో లో డెట్ కంపెనీ అండ్ హై రిటర్న్ ఆన్ ఈక్విటీ కంపెనీ ఈజ్ అ డెడ్లీ కాంబినేషన్ టు గ్రో విత్ మనీ, రైట్? బట్ వీ హ్యావ్ టు మానిటర్ ఇట్ క్లోజ్లీ, అవుతుందా లేదా, అండ్ ఎర్నింగ్స్ పెరుగుతున్నాయా లేదా. దీన్ని మేము రూట్స్ అండ్ వింగ్స్ అంటాం. ఇంతవరకు చెప్పింది రూట్స్. వింగ్స్ లో వాళ్ళ ఎర్నింగ్స్ పెరుగుతున్నాయా లేదా. ఇప్పుడు మన వీధి చివరిన ఒక ఫ్యామిలీ స్టోర్ ఉండొచ్చు, వాడికి అప్పులు లేకపోవచ్చు, వాడు మస్తు హై రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉండొచ్చు, బట్ ఎర్నింగ్స్ పెరగాలి మనకి. సో వాడు వీధి చివరిని ఉండకుండా పక్క వీధిలో పెట్టాలి, పక్క నగరంలో పెట్టాలి, పక్క ఊర్లో పెట్టాలి, రైట్, దేశం అంతా పెట్టాలి. ఆ గ్రోత్ ఉంటే మనకి మనం జాక్పాట్ కొట్టింది. సో అది దట్ ఈస్ ద ఎసెన్షియల్ ఓపెన్ సీక్రెట్ ఆఫ్ ఇన్వెస్టింగ్. అండ్ ఇన్ అ గ్రోయింగ్ ఎకానమీ లైక్ ఇండియా విత్ అ హై కన్స్యూమర్ సెంటిమెంట్ అండ్ అ లాట్ ఆఫ్ పుష్ టువర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, మనము ఆ దిశలో వెళ్తున్నాం. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నెక్స్ట్ 10 years విల్ బి ఎ గోల్డెన్ ఏజ్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. అండ్ మీరు ఆదిత్య గారు చెప్పినట్లు ది ఇన్వెస్టర్ని మనం బ్రాడ్లీ రెండుగా విభజిస్తే, పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ లెస్, దే నీడ్ టు సేవ్ మోర్. పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ మేడ్ అ లాట్ ఆఫ్ మనీ, దే నీడ్ టు ప్రిజర్వ్ ఇట్. సో అక్కడ అసెట్ అలికేషన్ లోకి వస్తుంది. సో ఎంత ఈక్విటీలో పెట్టాలి, ఎంత డెట్ లో పెట్టాలి. వాట్ మ్యాటర్స్ ఇస్ ది అసెట్ అలికేషన్. వన్స్ యూ మేడ్ అ సర్టన్ మనీ, అంతా ఈక్విటీలో పెట్టేస్తే కూడా ప్రాబ్లం, రైట్? ఎందుకంటే ఈక్విటీ వాలటైల్. ఇందాక చెప్పాను +-25% వెళ్ళొచ్చు ఇయర్లీ. సో దేర్ విల్ బి టైమ్స్ వెన్ వింటర్ విల్ కమ్. అప్పుడు చేతులు కాల్చుకున్నాను బాధపడకూడదు జనాలు. అప్పుడు దేర్ షుడ్ బి ఇనఫ్ మనీ టు సీ యూ త్రూ దట్ వింటర్. సో యా, దట్స్ ఇట్ ఫర్ నౌ. ఐ మీన్, గుడ్. సో ఆదిత్య, ఇప్పుడు దాకా నేను చెప్పిన ఉపోద్ఘాతం గురించి కానీ, లేకపోతే ఇప్పుడు రామ్ చెప్పిన చాలా వివరణ గురించి కానీ ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఓ ఎస్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నేను రామ్ భయ్యకి ఫ్యాన్ ని. అంటే ఆయనవి ఇంతకు ముందు మీరు 2 పాడ్కాస్ట్లు చేశారు. హరివిల్ ఒక రెగ్యులర్ శ్రోతలు కూడా దే మే రిమెంబర్ వాట్ హీ స్పోక్ అబౌట్. నాకు ఈయనలో నచ్చేది ఏంటి అంటే వెరీ పాలిష్డ్ అవుట్లుక్ ఇస్తారు ఈయన. అంటే హీ హ్యాస్ అ వెరీ, అంటే అలా అని చెప్పి ఏదో హైపర్ కన్జర్వేటివ్ గాను మొత్తం అంతా అన్న అలాగా కాకుండా చాలా ఆప్టిమిస్టిక్ ఆయన అంటే ఆప్టిమిస్టిక్ గా ఉంటూ ఆయన ఇందాక ఒక మాట అన్నారు, వినే వాళ్ళకి దట్ ఈస్ మై హోల్ కన్సర్న్. అసలు ఓకే, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంటే, రాంభయ్య ఇది కొన్నాళ్ళ క్రితం, ఫ్యూ డేస్ అగో ఐ రోట్ పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్. దాని గురించి నేను నాగభయ్య మాట్లాడుకున్నాం. బోత్ ఆఫ్ us టాక్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ మోస్ట్ పీపుల్ డు. సో మాట్లాడుకున్నప్పుడు ఆయన అందులో దీని గురించి లెట్ us do a session అని యాక్చువల్ గా వి థాట్, యూజువల్ గా అయితే మీ ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు అయితే విహంగ వీక్షణ ఎపిసోడ్ అవుతుంది. కాకపోతే ఇందులోని neither of us is a subject expert. In fact, Nag garu, he underplays his own abilities often because he is the host, but he is extremely well versed. Aina NIT, IIM, India top 0.1%. బాగా సో వైడ్ రేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆయన అండర్ప్లే చేస్తారు ఇక్కడ మనకేదో అవకాశం ఇవ్వడానికి అన్నట్టు. బట్ ఆయన మాట్లాడుకున్నప్పుడు, కాకపోతే ఆయన అన్నది ఏంటంటే, ఇలా కాదు, మనం ఇద్దరం కూర్చుని మాట్లాడేసుకోవడం కాదు, వీ నీడ్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దిస్. ఇప్పుడు ఐఎమ్ నాట్, ఐఎమ్ an enthusiastic investor. I've been here for many years and I've been quite successful. I'm happy with the way things have shaped up. అయితే అది మాట్లాడుకున్నప్పుడు వచ్చిన ప్రైమరీగా అసలు బోన్ ఆఫ్ కంటెన్షన్ ఎక్కడ వచ్చింది అంటే, మనం బికాస్ వీఆర్ అన్ ఎమర్జింగ్ మార్కెట్, మన గ్రాఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ లైక్ దిస్. ఇప్పుడు మీరు ఇందాక చూపించిన ఎక్సెల్ లోని కానీ, ఇప్పుడు ఎనీవన్ హూ టాక్స్ అబౌట్ ఇండియా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇఫ్ మీరు మీ చార్ట్ లో 1950s నుంచి మీరు ట్రాక్ చేశారు. సో అక్కడి నుంచి కూడాను ఆల్మోస్ట్ మీరు 10 years అన్నది చాలా పెద్ద హొరైజన్ పెట్టారు. మీరు ఎనీ 3-year పీరియడ్ చొప్పున మనం వేసుకున్నా కూడా అవర్ గ్రాఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ లైక్ ఇలా. అంటే మనది ఇలాగే వెళ్తోంది. ఇట్ హ్యాస్ నెవర్ సీన్, అంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్ 91 ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత తను ఎంచుకున్న ఇలా అయింది. 3-year హొరైజన్ లో జనరల్లీ మార్కెట్ ఎప్పుడు నెక్స్ట్ పీక్ కాంక్వర్ చేస్తుందండి స్టాటిస్టికల్లీ. సో అలాగే జరిగింది మనకి. అంటే వీ హ్యావ్ నాట్ గాటన్ ఎనీవేర్ క్లోజ్ టు అన్ అడ్వాన్స్డ్ ఎకానమీ లైక్ లెట్స్ సే జపాన్ లాంటిది. ఇప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వాళ్ళ లైఫ్ హై హిట్ అయ్యి ఈ మధ్య మళ్ళీ నిద్ర లేచింది. అది మౌంట్ ఫ్యూజీ లాగా. అది అప్పటి నుంచి అది లైఫ్ హై ఎక్కడ ఉందంటే, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం లైఫ్ హై, అక్కడి నుంచి కిందనే ఉంది. సో దోస్ డేస్ అక్కడ లైఫ్ హై లో కొన్న వాళ్ళు ఒక జనరేషన్ అయిపోయినంత వరకు దే మస్ట్ నాట్ హ్యావ్ సీన్ పాజిటివ్ రిటర్న్స్ ఆన్ దర్ పోర్ట్ఫోలియో ఇఫ్
దే వుడ్ హావ్ బాట్ ఎట్ లైఫ్ హై మొత్తం అంతా పెట్టి యావరేజ్ చేయకుండా ఉంటే. యాజ్ అన్ ఎగ్జాంపుల్, వీఆర్ మెనీ ఇయర్స్ అవే ఫ్రమ్ రీచింగ్ ఎనీవేర్ క్లోజ్ టు దట్. కాబట్టి మనకి ఎక్కడ మాకు ఈ టాపిక్ వచ్చిందంటే రాంబయ్య, ఇక్కడ వెన్ మోస్ట్ ఇండియన్ ఇన్వెస్టర్స్, ఇప్పుడు మీ చార్ట్ లో మీరు ఇందాక చూపించిన దాంట్లో గ్రోత్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్ గురించి మీద ఒక బార్ గ్రాఫ్ లో చాలా పెద్ద గ్రాఫ్ పెరిగినది వాజ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఈవెన్ మన జీరోదా కామత్ వాళ్ళ పాడ్కాస్ట్ లో కానీ వాళ్ళు రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు, లింక్డ్ఇన్ లో దే కీప్ షేరింగ్ కదా, దట్ అరౌండ్ కోవిడ్ టైమ్ అండ్ లాస్ట్ 5 years లోని exponential growth in new accounts has happened in India. Many people came into the market. Then akkadi nunchi new money has come in, which is plus minus rendu unnai, adi you are a better judge for that. But adi, so many investors in India have never actually seen their portfolio in the red, unless ఏదో ఒక పర్టికులర్ స్క్రిప్ట్ బకిరేస్తే తప్ప వాళ్ళు కొనుక్కున్నది. వాళ్ళ పోర్ట్ఫోలియో ఇన్ జనరల్ దే హ్యావ్ నెవర్ సీన్ అ డౌన్ టర్న్. బికాస్ ఇఫ్ వి టేక్ కోవిడ్ నుంచి అన్నది కానీ మనం లెక్కేసుకుంటే, కోవిడ్ అప్పుడు మనకి సబ్ 10,000 లెవెల్స్ కి నిఫ్టీ వచ్చింది. సో అక్కడి నుంచి వీఆర్ ఎట్ 25,700 రైట్ నౌ. ఇవాళ మళ్ళీ 300 పాయింట్లు నిఫ్టీ పరిగెట్టింది. సో ఇన్ జనరల్ వాళ్ళకి అంటే ది యుఫోరియా ఇస్ సచ్ దట్ ఎనీథింగ్ దట్ యూ ఇన్వెస్ట్ ఇన్ హ్యాస్ గివెన్ మనీ. దే బేసికల్లీ అంటే యూ టచ్ ఇట్, ఇట్స్ గివెన్ మనీ. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, అంటే ఈవెన్ నార్మల్ ఇన్వెస్టర్స్, అంటే నేను మార్కెట్ లో ఈక్విటీ ఒకటే కాదు, నేను ఐ హ్యావ్ అదర్ పాయింట్స్ ఆల్సో, బట్ మోస్ట్ ఆఫ్ మనీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకా ఇండియాలో మనది ఈ మధ్య ఈక్విటీలో ఒక మనీ వస్తుంది అని మీరు ఏదైతే ఇందాక అన్నారో, అంటే వీఆర్ స్టిల్ ఓన్లీ అట్ అబౌట్ 10% ఓనర్షిప్ అని మీరు అన్నారు. ది అజంప్షన్ ఇస్ దట్ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ హూ కమ్ ఇన్, దే అజ్యూమ్ దట్ ఓకే ఇట్ విల్ గ్రో at 15% అట్లీస్ట్ పోస్ట్ ట్యాక్స్ మినిమం. 15% అంటే అన్హ్యాపీగా ఉన్నారు. ఇదే 15% కోసం నేను ఎక్కడికి రావాలా అని చెప్పి అప్పు చేసి ఈక్విటీలోకి వచ్చిన బ్యాచ్ చాలా మంది ఉన్నారు. భయంకరంగా యూసీ 20% అయితే ఏంటి 20 అన్న 20 కోసం ఎంత కష్టపడాలా ఈ మాత్రం దానికి నేను అని చెప్పి. అయితే ద ఫనీ థింగ్ హియర్ ఇస్ ఐపీఓస్ ఒకవేళ కానీ మనం నిదర్శనంగా తీసుకుంటే, మనం వి జోక్ అబౌట్ ఇట్ ఆన్ సోషల్ మీడియా కదా, ఎవడో కూడా తెలియకుండా ఎవ్రీ సింగిల్ ఐపీఓ ఇస్ ఓవర్ సబ్స్క్రైబ్డ్ బై 300 times. మనం మాట్లాడుకున్నాం కదా, యమహా డీలర్ విత్ 2 showrooms and 8 employees who wanted to raise 11 crores got some 3,000 crores worth of ఏమిటో కూడా తెలియదు, and they will list at 100% up. ఎందుకో తెలియదు. there is no, అంటే every single IPO is a lottery. అంటే అది పెట్టాము అంటే రేపు ఉదయానికి డబుల్ అయిపోవాలి, 30% అయిపోవాలి, 50% అయిపోవాలి. సో దే హావ్ నాట్ సీన్ అ డౌన్ టర్న్. అయితే నా క్వశ్చన్ హియర్ ఇస్, యాజ్ అన్ ఇన్వెస్టర్, అంటే మన తాలూకా మెజారిటీ హరివిల్లు శ్రోతలు నాగభయ్య ఇందాక చెప్పినట్టు ఆర్ మోస్ట్లీ పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ 30-50 కైండ్ ఆఫ్ ఏజ్ గ్యాప్, హూ ఆర్ రీజనబ్లీ ఓకే, ఐ మీన్ మిడిల్ క్లాస్ అండ్ అబౌవ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ లోని. సో ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు ఇన్వెస్ట్, నాకు అర్థమైన విషయం ఏంటంటే, దిస్ వాజ్ వాట్ ద క్రక్స్ ఆఫ్ ద పోస్ట్ దట్ ఐ రోట్ ఇస్, ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం గోయింగ్ ఫార్వర్డ్ మే బికమ్ డిఫికల్ట్ అని నాకు అనిపించింది పర్సనల్ గా. వై ఐ సే దట్ ఇస్ బికాస్ మీరు మన రెగ్యులర్ ఇన్ఫ్లేషన్ 4%, 5%, ఒకవేళ మన గవర్నమెంట్ మ్యాండేట్ నంబర్స్ మనం తీసుకున్నా కూడా, ఈవెన్ అట్, అంటే మన జనరల్ కన్సెన్సస్ ఇస్ దట్ ఎఫ్డి రేట్ దే ట్రై టు కీప్ ఇట్ స్లైట్లీ అబౌవ్ ది ఇన్ఫ్లేషన్ అన్నది is a standard benchmark for government కదా. ఇప్పుడు when fiscal prudence లో మన, and like you said, our RBI has been doing a much better job than most other countries. దాన్ని మనం మెచ్చుకోవాలి, దానికి good where it is due. So అందులో they try to keep it at probably about 1% or so, at least above inflation. ఆ చుట్టుపక్కల రేట్ కట్ అది చేయడం is kind of their ballpark figure. అంటే ప్రతిసారి అవ్వకపోవచ్చు, బట్ దట్స్ వాట్ దే ఆస్పైర్ టువర్డ్స్ కదా, ఫిస్కల్ డెఫిసిట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని వితౌట్ గోయింగ్ టు డెట్. అయితే అది ఇఫ్ రియల్ వరల్డ్, దేర్ ఆర్ చాలా స్టాటిస్టిక్స్. ఇందాక స్టార్టింగ్ లో నాకు గారు చెప్పినట్టు, నేను కూడా వెన్ ఐ వాజ్ రీసెర్చింగ్, ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెంట్ నంబర్. దానికి తగ్గట్టు వెనకాతల ద ఫన్నీ థింగ్ అబౌట్ నంబర్స్ ఇస్ యూ కెన్ మేక్ ఇట్ సే వాట్ ఎవర్ యూ వాంట్ టు సే కదా, సో యూ కెన్ యూజ్ ఇట్ ఆ యాంగిల్ లో. కాబట్టి అందులో వాట్ హీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నంబర్. దేర్ ఇస్ ద జనరల్ కన్సెన్సస్ ఇస్ దట్ ఇఫ్ వీఆర్ నాట్ మేకింగ్ అట్లీస్ట్ 11 to 12%, we are not beating the market. అంటే ఇన్ఫ్లేషన్ we may be beating, I don't know, because మనది ఫుడ్ is 54.2% of CPI basket is food అని చదివాను నేను ఏకంగాను. అండ్ మోస్ట్ ఎకానమీస్ అక్రాస్ ద వరల్డ్ లో అది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్
ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ చైనా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, మన బ్రిక్స్ కంట్రీస్ లెక్క వేసుకున్నా కూడా ఇట్ ఇస్ అరౌండ్ 20-25 ఉన్న కంట్రీస్. మనం 55% ఫుడ్ లోనే ఉన్నాము, విచ్ ఇస్ ద ట్రూత్. అది దానికి అగెనిస్ట్ గా మార్చడం కూడా అగైన్ దట్స్ టెక్నికల్ జార్గన్ అది. సో ఇఫ్ వి కన్సిడర్ దట్ ఓకే 11-12%, దీని అంతటికి కారణం ఏమిటి? ఇఫ్ అవర్ శాలరీ ఇస్ నాట్ గ్రోయింగ్ యాజ్ పర్ మార్కెట్ ఎక్స్పెన్సెస్, there should be some other way in which we augment our income. పక్క నుంచి మనం సంపాదన త్రూ అవర్ సేవింగ్స్ అవ్వచ్చు, త్రూ రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, త్రూ వాట్ ఎవర్ మీన్స్, అది ఇంకో కొంత మనకు ఒక చెయ్యి వేస్తే వీ షుడ్ బి ఏబుల్ టు స్టే అఫ్లోట్ అబౌవ్ ది ఇన్ఫ్లేషన్ అన్నది ప్రతి మధ్య తరగతి వాడి తాలూకా ఆస్పిరేషన్. దట్ ఓకే, జీతం అక్కడ కంపెనీలో పెద్దగా పెరగట్లేదు కాబట్టి నేను కనీసం నెలకు ఒక 20,000 రూపాయలు నా ఇన్వెస్ట్మెంట్ మీద నేను తీసుకోగలనా, వెదర్ ఇట్ ఇస్ త్రూ అన్ SWP, వెదర్ ఇట్ ఇస్ త్రూ PPF, వెదర్ ఇట్ ఇస్ త్రూ ఎనీ మీన్స్ ఫర్ దట్ మ్యాటర్. ఒక మిక్స్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ బాస్కెట్స్. అయితే గోయింగ్ ఫార్వర్డ్ నాకు అనిపించినది ఏంటి అంటే, ద న్యూ నార్మల్ మే బికమ్, గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇలా ఉంది మార్కెట్. లిటరల్లీ ఇట్ హ్యాస్ గ్రోన్ బై 8-9,000. కోవిడ్ హ్యాస్ బికమ్ 25,000. సో 3x నిఫ్టీయే పెరిగిపోయింది. అండ్ ఇట్ ఈస్ ఎక్కడ వాట్ ఐ హ్యావ్ నోటిస్డ్ యాజ్ అ నార్మల్ amateur investor is almost all balanced funds are sitting on maximum cap of cash లోకి వాళ్ళు మూవ్ అయిపోయారు. చాలా మట్టుకు బ్యాలెన్స్డ్ ఫండ్స్ తాలూకా ఎంతైతే మ్యాండేట్ ఉందో వాళ్ళది, యూ కాంట్ హ్యావ్ మోర్ దాన్ 25%, 30%. కన్జర్వేటివ్ హైబ్రిడ్ కి అయితే 60% ఉన్నాయి కదా, ఆ నంబర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు దాదాపు క్యాష్ లో మూవ్ అయి కూర్చున్నారు. సో ఈవెన్ బిగ్ ఫండ్ మేనేజర్స్ ఆర్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ గోయింగ్ ఫార్వర్డ్. కొంతవరకు లెటస్ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి వెయిట్ చేద్దాం, సో దట్ వెన్ దెర్ ఇస్ అ కరెక్షన్ వి ఎంటర్ అని చెప్పి. స్టాటిస్టిక్స్ చూసినది ఏంటి అంటే, SIP మనీ మనకి 40-50 వేల కోట్ల చుట్టుపక్కల కొడుతున్నాం మనం ఈక్విటీకి. అండ్ దెన్ దెర్ ఇస్ అట్లీస్ట్ 2-3 lakh crores ఆఫ్ క్యాష్ దట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ అన్నది నేను 2-3 దగ్గర చదివిన నంబర్ అది. ఎనీవే, యాజ్ అ రెగ్యులర్ ఇన్వెస్టర్ నాకు ఇది ఎందుకు ఇంట్రెస్ట్? దాదాపు నేను, దట్ వాస్ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ది ఆర్టికల్ దట్ ఐ రోట్, ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ దట్ ఐ స్పోక్ టు ఇస్ సిట్టింగ్ ఆన్ క్యాష్ వెయిటింగ్ ఫర్ ఎ కరెక్షన్. దట్ వాస్ ద ఫస్ట్ లైన్ ఐ రోట్ ఆ ఆర్టికల్ మేము మాట్లాడుకున్నాం. దట్ ఈస్ వేర్ దిస్ పాడ్కాస్ట్ తాలూకా ఇది స్టార్టెడ్. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ దట్ ఐ స్పోక్ టు, అరే కొనాలనుంది కానీ ఇక్కడ కొనడం కాదు అని చెప్పి, ఆ మాట 22, 23, 24 వేల దగ్గర నుంచి కూడా ఇదే మాట్లాడుకుంటున్నాం. గత సంవత్సరం నుంచి కూడా ఇదే మాట్లాడుకుంటున్నాం. వి బేసికలీ కైండ్ ఆఫ్ మిస్ ద బస్. అంటే ఇట్ ఇస్ ఎర్నింగ్ 7% అవ్వచ్చు, FDలో ఉండుండొచ్చు, లేకపోతే బాండ్ ఫండ్ లో ఉండుండొచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ లో ఉండుండొచ్చు, లేకపోతే అన్లాక్ చేయకుండా అలా ఉండిపోయి ఉండొచ్చు. బట్ ఈ 2-3 వేల పాయింట్లు చాలా మంది మిస్ అయ్యాం, ఈ బస్సు మిస్ అయ్యాం. సో ఈ ఫోమో వల్ల ఏమవుతుంది, ఇమీడియట్ గా యాజ్ సూన్ యాజ్ మార్కెట్ ఫాల్స్ బై 500 points, 1000 points, ఇమ్మీడియట్ గా బయింగ్ వచ్చేస్తుంది. దట్ ఎవ్రీ లిటిల్ డిప్ ఈస్ గెటింగ్ బాట్ ఇంటూ. ఈ కరెక్షన్ అవ్వదు. సో Exactly. ఈ సైకాలజీ ఏంటంటేనండి, సి నోబడీ కెన్ గెస్ ద మార్కెట్. ఫస్ట్ మనం మార్కెట్ కి దండం పెట్టాలి. ఓకే, మార్కెట్ ని నేను సెకండ్ గెస్ చేస్తా అనుకునేవాడు ఎప్పుడు దెబ్బతింటాడు. సో సో అందుకని దీనికి రెండు ఆప్షన్, ఐ మీన్ 2 things అండి. ఒకటి, asset allocation is the mantra. సో ఇప్పుడు సపోజ్ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలు ఈక్విటీకి ఎంత ఇస్తాను, డెట్ కి ఎంత ఇస్తాను? యాక్చువల్లీ మేము దాన్ని లిక్విడిటీ, సేఫ్టీ అండ్ గ్రోత్ అని 3 బకెట్స్ గా విభజిస్తాం. అవును, నేను అది రాసుకున్నాను మీ కిందటిసారి మీరు చెప్పిన పాడ్కాస్ట్ తాలూకది. ఐ రిమెంబర్ యూ టెల్లింగ్ us that LSD ఫ్రేమ్వర్క్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు జస్ట్ టెల్లింగ్ 10 కోట్ల ఈక్విటీ ఫిక్స్డ్ FDలో పెట్టుకొని నేను 1 కోటి రూపాయలు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తానని 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అవివేకులు. ఓకే, ఎందుకంటే దే ఆర్ మిస్సింగ్ ద బస్, రైట్? సో ఇప్పుడు ఆ 90-10 అలొకేషన్ ఉన్నవాడు 90% సేఫ్టీలో పెట్టుకొని 10% గ్రోత్ కి ఇస్తాననేవాడు, హీఈస్ నాట్, బికాస్ హీ కాంట్ గెస్ వెన్ ద మార్కెట్ విల్ మూవ్. సో యూ హ్యావ్ టు స్టే ఇన్వెస్టెడ్ బేస్డ్ ఆన్ ద రిస్క్ ప్రొఫైల్. 40%, 50%, 60% అవ్వచ్చు. Because I've seen thousands of people in this business, there are many people who have very high safety investments, very low liquidity. So they are short of oxygen anamata. So 20 కోట్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ పెట్టుకొని, సార్ నాకు ఉద్యోగం ఇప్పించగలరా అని వచ్చేవాళ్ళు ఉన్నారు నా దగ్గర. ఓకే, సో I mean that's so it's a balance thing, like everything in life, it's balance. So liquidity, safety, growth లో పెట్టుకున్నప్పుడు
ఇఫ్ ఐ నో, ఎందుకు చెప్తున్నానంటే లిక్విడిటీ అనేది నాకు నెక్స్ట్ 1 to 2 years వరకు ఇట్ షుడ్ గివ్ మీ క్యాష్, సో దట్ ఐఎమ్ ఏబుల్ టు నా ఎక్స్పెన్సెస్ అందులోంచి వచ్చేస్తాయి. సేఫ్టీ అనేది నాకు నెక్స్ట్ ఇట్ అగైన్ మీ సైకాలజీ బట్టి 5 years 5 ఏళ్ళు అవ్వచ్చు, 7 ఏళ్ళు అవ్వచ్చు, బిగ్ టికెట్ ఎక్స్పెన్సెస్ దే షుడ్ బి కవర్డ్ ఇన్ ద సేఫ్టీ బకెట్. 3 years కూడా అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి అమ్మాయి యొక్క ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రైట్? సో ఆఫ్టర్ దాట్ ఎవ్రీథింగ్ కెన్ గో ఇన్ టు గ్రోత్. సో ఫర్ సమ్ పీపుల్ ఇట్ మే ట్రాన్స్లేట్ టు వెరీ హై ఈక్విటీ పర్సంటేజ్, బట్ ఫండమెంటలీ ఏం చెప్తున్నానంటే మనము ఇందాక నేను షేర్ చేసే నంబర్స్ లో చూస్తే ఓవర్ అట్ మీరే చెప్పారు, ఎవ్రీ 3 years దేర్ ఇస్ అ టిపికలీ మార్కెట్ రికవర్స్ అండి. ఎవ్రీ 3 years మార్కెట్ రికవర్స్ హిస్టారికల్లీ చెప్తున్నాం. అండ్ ఎవ్రీ 5 years పాజిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. ఎవ్రీ 10 years, ఇందాక నేను పెట్టిన షీట్ లో 1 year, 5 year, 10 year, 20 year అని చెప్పాను. ఇది 1 year నెగిటివ్స్ ఉన్నాయి కానీ 5 year లో ఎక్కడా నెగిటివ్స్ లేవు. అంటే మీరు 5 years ఏ స్టేజ్, ఇప్పుడు హై స్టేజ్ లో ఉన్నా మీరు వస్తే ఛాన్సెస్ ఆర్ ఇన్ 5 years you will not lose money. Okay, now you gave the Japan example. Okay, Japan is a different country అండి. మీరు నమ్మరు, నేను ఫస్ట్ టైం జపాన్ 1999 లో వెళ్ళాను, మళ్ళీ 2017 లో వెళ్ళాను. నాకేం చేంజ్ కనిపించలా. అంటే ద కంట్రీ ఆల్రెడీ గాట్ డెవలప్డ్ ఇన్ ద 80s. ఇన్ఫాక్ట్ మీరు 80s లో చూస్తే పాపులర్ యుఎస్ లిటరేచర్ లో దేర్ వాజ్ ఆల్వేస్ జపాన్ బ్యాషింగ్ అనమాట, జపాన్ ని ఎలా కిందకి లాగాలి అని. అండ్ ఫైనలీ జియోపొలిటికల్ గేమ్ ఆడి అమెరికా ఎలాగో జపాన్ నొక్కేసింది. ఓకే, సో ఐ మీన్ మనలో మనకి అంటే యుఎస్ ఇస్ ద బిగ్గెస్ట్ దాదా ఆఫ్ ద వరల్డ్, దే కంట్రోల్ ద మిలిటరీ, దే కంట్రోల్ ద కరెన్సీ. సో జపాన్ ని నొక్కేశారు. ఓకే, ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఓకే, సో Japan therefore I mean, because Japan had a meteoric rise from the 50s to the 90s, which India didn't have. So నా పర్సనల్ వ్యూ ఏంటంటే జపాన్ ఎగ్జాంపుల్ మే నాట్ వర్క్ ఇన్ ఇండియా అట్లీస్ట్ నౌ, మేబీ 30 years later it may work. బట్ మన జీవిత కాలంలో enough to make by investing in good quality equities. అండ్ సో ఒకటి నేను LSG framework చెప్పాను that we follow at Maximum Wealth. I also talked about allocation. ఇప్పుడు గ్రోత్ లోని ఈక్విటీస్ లో పెట్టినప్పుడు కూడా మొత్తం తీసుకెళ్లి స్మాల్ క్యాప్స్ లో పెట్టడం కానీ, రైట్, హై రిస్క్ లో పెట్టడం కానీ జరగకూడదు. ఐ మీన్ మేము 3 strategies రన్ చేస్తాం, జ్యువెల్ అని, స్పార్క్ అని, జెమ్ అని. సో జ్యువెల్ ఇస్ అ లార్జ్ మిడ్ క్యాప్ స్ట్రాటజీ, కంపెనీ మినిమం 15,000 crore market cap. Spark is a mid cap strategy, minimum 1,000 crores to 15,000 crores. But akkada average market cap tends to be around 4,000-5,000 crores. So Spark anedi, small cap anedi kuda, it's a misnomer now, because see, even 5-10 years back, a company with let's say more than 1,000 crores could possibly a mid cap. But ఇప్పుడు that bar has gone up nearly 10 times. Okay, so that shows how much growth has happened. So so one is, like I said, large cap, mid cap, small cap lo samanjasమైన allocation based on your risk appetite, and also not shying away. See, if you are still picking high quality companies in the so-called small cap space, you can still make money. Okay, while it is important to look at index as a proxy, I mean, మేము ఆ బిజినెస్ లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను, that if you get into high quality stocks, you can do better than the index, and we've done that. Yeah, చెప్పండి. నాకు ఒక క్వశ్చన్ ఉంది. లేదు, మీ దానికే అంటే ఇది అడుగుతాననే చెప్పాను నాగభయ్యకి. నాకు వాట్ ఐ వాంట్ టు సీ ఇస్, ఇప్పుడు మీరు అన్నట్టు నేను మేనేజ్మెంట్ ఏ గుడ్డు లేదు. ఇప్పుడు నాకేముంది, మ్యూచువల్ ఫండ్స్ కొన్ని మంచి సెలెక్ట్ చేసుకున్నా, అది కూడా బ్యాలెన్స్డ్ పెట్టుకున్నాను. 40% ప్లస్ XIRR చూపిస్తాను నాకు ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. బేసికలీ ఇందాక అనుకున్నట్టు, యూ టచ్ ఎనీథింగ్, ఇట్ హాస్ గ్రోన్. అంటే ఇట్ ఇస్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఆల్సో మేనేజ్డ్ బై ప్రొఫెషనల్స్ లైక్ యువర్ సెల్ఫ్, కాబట్టి ఇండివిజువల్ స్టాక్ కాకుండా. దెన్ మీరు అన్న బాస్కెట్ మొత్తం నాకు ఉంది. ఐ హ్యావ్
అన్ని ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ టచ్ చేశాను. నౌ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ మోస్ట్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పాడ్కాస్ట్ విల్ ఆల్సో హ్యావ్ దిస్ మిక్స్, బికాస్ చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి దే విల్ హ్యావ్ పిఎఫ్ ఆన్ ద సైడ్, దే విల్ హ్యావ్ రియల్ ఎస్టేట్ ఆన్ ద సైడ్, దే విల్ హ్యావ్ గోల్డ్ అట్ హోమ్, మెజారిటీ ఇండియన్స్ కాబట్టి మనం, దే విల్ హ్యావ్ probably, depending on where they are, the only fluctuating part will be their exposure to equity. అది కొంతవరకు. నా క్వశ్చన్ నాకు ఎక్కడ వచ్చిందంటే, ఒకవేళ ఇప్పుడు రైట్ నౌ వీఆర్ సిట్టింగ్ ఆన్ 30-40, రియల్ ఎస్టేట్ కూడా ఇందాక నాగభయ్య స్టార్టింగ్ లో అన్నప్పుడు 8% ఓవర్ ద లాస్ట్ 20 years అన్నారు. అది ప్రాబబ్లీ ఇంకా వైట్ మనీ వల్ల అయి ఉండొచ్చు. లిటరలీ లాస్ట్ అంటే 2000 తర్వాత నుంచి there are lands which have gone up 100x. where white has not gone up, the black component has gone up 100x. మనందరికీ తెలుసు అలాంటి ల్యాండ్స్. మన ఊర్లోని 2 లక్షలు 3 లక్షలు ఎకరం డాక్యుమెంట్ ఉంటుంది, దాని బయట 2 కోట్లు ఉండొచ్చు దాని తాలూకా వాల్యూ, వేర్ ఇట్ ఇస్ ఆల్ ఇన్ బ్లాక్ టైప్ వన్. సో అది కంప్లీట్లీ అన్రెగ్యులేటెడ్ మార్కెట్ దట్ దే ఆర్ సిట్టింగ్ ఆన్ కదా. అది ఒక కారణం, జనాలు అది అన్లాక్ చేయలేకపోవడానికి కూడా. అది క్యాష్ వస్తే ఏం చేయాలి, ఆ క్యాష్ మళ్ళీ రియల్ ఎస్టేట్ లోనే పెట్టగలం తప్ప యూ కాంట్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద సిస్టమ్ కదా. సో విచ్ ఇస్ వై లాట్ ఆఫ్ పీపుల్, ఈ వింటున్న వాళ్ళు కూడా చాలా మంది అందుకే అమ్ముకోకుండా ఉన్న ల్యాండ్స్ వాళ్ళు చాలా మంది ఉంటుంటారు ఖచ్చితంగా ఇవాళ ఈ పాడ్కాస్ట్ వింటున్నారు. సో నా ప్రశ్న ఇది రాంభయ్య, ఇప్పుడు మనకి ఒకవేళ లెట్స్ సే నెక్స్ట్ 5 years తాలూకా సైకిల్ గురించి మనం మాట్లాడుకుంటే, బికాస్ ద లాస్ట్ 5 years హ్యావ్ బీన్ బ్లాక్ బస్టర్. సో అవి అండ్ ఒకవేళ ఇఫ్ వి టాక్ అబౌట్ ఎ మిక్స్, ఒకవేళ 7% పీపీఎఫ్ వస్తున్నది, నాకు ఐఎమ్ నాట్ ఎన్ ఎంప్లాయీ కాబట్టి ఐ పే మై ఓన్ పీపీఎఫ్ కదా. సో అందులో కూడా 30% వాళ్ళు ట్యాక్స్ తీసేస్తున్నారు. ఎఫ్డీలు ఉన్నాయనుకోండి, ఎంత పెట్టినా కూడా 30% పోను ఆన్ ఆల్ దోస్ ఇన్స్ట్రుమెంట్స్, లిక్విడ్ ఫండ్స్ అవ్వచ్చు, ఆన్ ఆల్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఐ విల్ ఓన్లీ మేక్ అబౌట్ 5 to 6% పోస్ట్ ట్యాక్స్ కదా. సో మిక్స్ లో ఉన్నట్లయితే గోల్డ్, మీరు చాలా మంచి మాట అన్నారు, గోల్డ్ బిస్కెట్ కొనుక్కోవడం ఆర్ లిక్విడ్ ఇన్వెస్ట్ చేయడం తప్ప మెజారిటీ మన వాళ్ళు ఇంట్లో ఉన్న తులాలు లెక్కేసుకుంటారు. అందులోని స్టార్టింగ్ లో కొంత, ఎండింగ్ లో కొంత, 2 వైపుల నుంచి మనకి క్షవరం అవుతుంది. ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ క్షవరం అయితే అప్పుడు వివరం వస్తుంది దట్ ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు అని చెప్పిన మాటకి. సో అది నేను కన్సిడర్ చేయను. అండ్ అది కూడా ఎమోషనల్ గా జనాలు అమ్మనివ్వరు ఇంట్లోని. గోల్డ్ అమ్మామంటే ఏదో పెద్ద గోహత్య పాతకంతో సమానమైన పాపం అది ఇళ్లలో, మన ఇళ్లలో. అండ్ రియల్ ఎస్టేట్ అగైన్ తల్లు ఇచ్చిన ఆస్తి అయితే తప్ప అది అన్లాక్ చేయలేం అన్లెస్ ఇట్ ఇస్ బేసికలీ అన్ ఇన్వెస్ట్మెంట్. సో ద క్వశ్చన్ ఇస్, ఇప్పుడు నెక్స్ట్ 5 years కి, బికాస్ ఇఫ్ సమ్మన్ ఎంటర్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ టుడే, వాట్ ఎవర్, అంటే స్టార్ట్ చేసి ఒక సీరియస్ గా ఇట్ కుడ్ బి ఎన్ ఎస్ఐపి మోడల్, ఇట్ కుడ్ బి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా, లేకపోతే రియల్ ఎస్టేట్ అమ్మి 1 కోటి రూపాయలు తెచ్చి పెట్టాలి. గోయింగ్ ఫార్వర్డ్ 30% రిటర్న్ అన్నది మే నాట్ హ్యాపెన్ కదా. జరిగితే వీఆర్ వెరీ హ్యాపీ, అంటే ఇప్పుడు కూడా అయింది, లాస్ట్ 1 year పెరిగిందని జరిగితే వీఆర్ వెరీ హ్యాపీ. అవ్వలేదు అనుకుంటే ద న్యూ రియాలిటీకి జనాలు రాదు. దట్ ఓకే, ఓవరాల్ గా కలిపి మనకి 8% వచ్చింది అనుకోండి, మీరు చూసిన మీ గ్రాఫ్ లోని 5 years కలిపి 15% చూపిస్తుంది, విచ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. 12% ఫర్ దట్ మ్యాటర్ విల్ బీట్ ఎనీ ఇన్ఫ్లేషన్ కౌంట్ దట్ ఈవెన్ ది మోస్ట్ యాంటీ గవర్నమెంట్ గా విల్ గివ్ ఆల్సో. 12% కన్సిస్టెంట్ గా కానీ మనం కొడుతున్నాం. ఇఫ్ వీఆర్ క్లాకింగ్, వీఆర్ హ్యాపీ దట్ ఎస్, ఇవాళ మనం పెట్టిన 1 కోటి రూపాయలు, అంటే కారణం ఇదే కదా సార్, అల్లీగా రిటైర్ అయిపోయి ఒకవేళ కానీ మనం ప్రీమెచ్యూర్ గా అందులో పడేస్తే 10 ఏళ్ల తర్వాత దాని వాల్యూ తగ్గిపోతే సస్తాం, అప్పుడు ఉద్యోగం ఎవరు ఇస్తారు మనకి, ఇప్పుడే ఎవడో ఇవ్వట్లేదు. దట్ ఈస్ ద ఫియర్ దట్ మోస్ట్ పీపుల్ హ్యావ్ కదా వెన్ దే గెట్ ఇన్ టు ఇట్. సో ఇఫ్ దే సే దట్ ఓకే నెక్స్ట్ 5 years కి అనుకుంటే, మీ ప్రకారం వాట్ డూ యూ థింక్ ఈజ్ అ రీజనబుల్ ఎస్టిమేట్ దట్ ఓకే 5 years రిటర్న్ అంటారా, అలొకేషన్ అంటారా? అంటే ఇప్పుడు ఈ మిక్స్ అంతా కలుపుకుంటే ఇప్పుడు 30లు 40లు, ఇప్పుడు మీరు కూడా ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ మీ దగ్గర ఉన్న సేఫ్ పిఎంఎస్ వాళ్ళకి, లార్జ్ క్యాప్ వాళ్ళకి కూడా పోస్ట్ ట్యాక్స్ యూ హావ్ గివెన్ మోర్ దాన్ 20%. అంటే లాస్ట్ 4 years లోని ఇంక్లూడింగ్ ఎక్స్ఐఆర్ఆర్ దే హావ్ డబుల్డ్ దేర్ మనీ, విచ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. సో అంటే మీదనే కాదు, ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్ అనేదండి, నేను ఐ వుడ్ సే పెగ్ ఇట్ టు 10-year averages. ఓకే, ఎందుకంటే 10-year average is a good number, especially because we are on the end of a very successful decade. ఓకే, సో ఇప్పుడు 10-year average, if నా ఎక్సెల్ షీట్ నేను మళ్ళీ తీసి చూస్తే 10-year average మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ హెస్ గివెన్ అరౌండ్ 13%, డివిడెండ్ యాడ్ చేసుకుంటే మేబీ 14%. సో 14% is a reasonable number, but yes, next 1 to 2 years may be tough. I don't think anybody can predict etu potundi idi, because there are too many variables. It's very likely that there will be a major geopolitical event in the next 5 years. So there will be panic.
ఆ పానిక్ అయినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ మే సెల్. యూనో ఇప్పుడు ఎవరైతే రిటర్న్స్ వచ్చాయని విరవేగుతున్నారో వాళ్ళు ఒక 30% ఫాల్ చూసాక భయపడి అమ్మేయచ్చు. సో ఆ 30% మే బికమ్ 40%. సో ఆ సిచ్యువేషన్ ఇట్ రిపీట్స్ ఎవ్రీ 10 years. 2008లో అయ్యింది, రైట్? 2018లో కూడా కొంచెం అయ్యింది, కోవిడ్ అప్పుడు అయ్యింది. బట్ బికాస్ కోవిడ్ తర్వాత ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ హెస్ బీన్ ఆన్ స్టెరాయిడ్స్. యూనో లిక్విడిటీ పంప్ చేయడం వల్ల మార్కెట్స్ కొంచెం హై అయ్యాయి. సో దెర్ ఆర్ టూ మెనీ వేరియబుల్స్. లైక్ ఇప్పుడు యుఎస్ డాలర్ డామినెన్స్ తగ్గుతుందా, అప్పుడు ఎట్టిపోతుంది. సో దేర్ ఆర్ నోబడి కెన్ ప్రెడిక్ట్ ఎట్టిపోతుంది. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ ఇండియన్ ఈక్విటీస్ లో దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఒకటి వీఆర్ స్టిల్ అండర్ పెనెట్రేటెడ్ at 10%. మనం ఎటు చూసినా దేర్ ఆర్ స్టిల్ సో మెనీ థింగ్స్ టు బి డన్, so much infra to be created. So I would say the next 10 years would be a very good thing. So ముఖ్యంగా 2 profiles, 2 person వాళ్ళకి అడ్వైజ్ అనేది. ఫస్ట్ పర్సన్ అని అడిగి చెప్పింది ఏంటంటే మన ప్రేక్షకుల్లోనే those who are in their early 30s or mid 30s, have a car, house, EMIs, everything, still are able to save not a lot of money but some amount of money, under 50,000 rupees per month, let's say. వాళ్ళకి నువ్వు ఇచ్చే అడ్వైస్ ఏంటి అనేది అదొకటి. రెండో కేసు ఏంటంటే దోస్ హూ ఆర్ ఇన్ దేర్ 50s, let's say, or mid 40s and beyond, where their salary growth may not be high but they already have కొంచెం accumulated wealth ఉంది ఆల్రెడీ. దాన్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే ఫ్యూచర్ పోస్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ కూడాను వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఎలా చేయాలనేది. సో వాళ్ళు నేను చెప్పిన LSG ఫ్రేమ్వర్క్ వర్క్స్ అట్ ఎవ్రీ లెవెల్ అండి. సో సంబడి హూస్ లెట్స్ సే 35-year-old, వాళ్ళు లిక్విడిటీకి కావాల్సిన అమౌంట్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ లో పెట్టుకోవచ్చు. సేఫ్టీ రిక్వైర్మెంట్స్ జనరలీ ఎక్కువ ఉండవు, ఎందుకంటే పిల్లలు ఇంకా స్టిల్ యంగ్, another 10 years, 15 years away from big ticket education. So అందుకని ది సేఫ్టీ రిక్వైర్మెంట్ వాళ్ళ యొక్క, ప్లస్ ఆబ్వియస్లీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. వాళ్ళు తీసుకున్నాక దెన్ బల్క్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ దే షుడ్ ఛానల్ టువర్డ్స్ గ్రోత్. అండ్ గ్రోత్ లో కూడా ఎక్కువ రిస్క్ తీసుకొని పంటలు చేయకూడదు. ఇప్పుడు చెప్పినట్టు యమహా షోరూమ్ స్టాక్లు యూనో అట్లాంటి పెట్టుకోకూడదు. సో హై క్వాలిటీ కంపెనీస్ లో కొంచెం పెట్టుకోవచ్చు. అంటే మేబీ ఐ వుడ్ సే మేబీ అగైన్ దర్ ఇస్ నో థంబ్ రూల్, అంటే బ్లాంకెట్ ఆన్సర్ ఇవ్వలేను. బట్ అట్ హై లెవెల్ మేబీ 40% to 60% ఈక్విటీ అలొకేషన్ ఉంచుకోవడం బెటర్. వాళ్ళకి పెట్టుకొని చేయడమే, అండ్ పడినప్పుడు భయపడకుండా లెట్ ఇట్ కంటిన్యూ. దట్ ఈస్ వాట్ యునో, అండ్ దే షుడ్ అగ్రెసివ్లీ సేవ్. యూనో నా ఒక సింపుల్ ఫార్ములా ఉంది. 15 years ఎవరైనా if they save 70% of their income, they will become financially free. So somebody who's in that stage, late 20s, early 30s, they should aggressively save as much as possible. It worked for me personally. I escaped job and started my own company. So కానీ ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి, ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి 70% ఆఫ్ ద ఇన్కమ్ సేవ్ చేయడం కుదురుతుందా? ఎందుకంటే ఈఎంఐస్ ఇవన్నీ ఉంటాయి, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కూడా వస్తాయి. అంటే నేను 70% హై మాక్సిమైజ్ చేస్తే చేయొచ్చు, బట్ అట్లీస్ట్ 40% చేయాలి. అండ్ ఈఎంఐస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఐలు ఎందుకు ఉన్నాయండి? ఐ మీన్, వై ఆర్ యూ బయింగ్ అ కార్ విచ్ యూ కాంట్ అఫోర్డ్? వై ఆర్ యూ బయింగ్ అ 10 lakh car when you can buy a second hand car for 2 lakhs, 3 lakhs? I have a old Honda City which I still drive. అమ్మితే 1,50,000 వస్తుంది. అంటే నేను చెప్తున్నాను, అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ కార్. అలాంటి కార్లు ఎన్ని ఉన్నాయి మార్కెట్ లో? అమ్మే వాళ్ళు ఉంటారు. 2 లక్షల కార్ కొనుక్కోవచ్చు, 10 లక్షలు పెట్టి ఈఎంఐ పెట్టుకొని. దట్స్ అ డిస్ట్రక్షన్ ఆఫ్ వెల్త్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఓకే, మీ వెల్త్ కాంపౌండింగ్ మీకు కాదు, ఆ కంపెనీకి అవుతుంది. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ మేకింగ్ మనీ, బట్ యూ యాజ్ అ కన్స్యూమర్ ఆర్ సఫరింగ్. సెకండ్ థింగ్, త్వరపడి 20s లో ఇల్లు కొనుక్కోవడం ఎందుకు? when you don't know where you will settle down, and mostly they'll buy a 2-bedroom flat, then value will not be much.
ఓకే, రియల్ ఎస్టేట్ గురించి మీరే చెప్పారు, ఉపోద్ఘాతం 8% రిటర్న్, అండ్ దట్ ఈస్ ద రిటర్న్ దట్ వీవ్ సీన్ ఓవర్ 20 years for a. So first of all, get rid of EMIs and save as much as possible, invest it. That's the, I mean, I would do that. It's counter to the popular opinion, but I would do that, and I would strongly recommend it. So once you get to a stage where you have a corpus, people who are relatively your young life becomes and much much more more enjoyable, lesser tension long-term responsibilities. And ఇదే ఏజ్ లో వాళ్ళు చెత్త వాళ్ళు తిండి they తిని should focus on బ్లడ్ ప్రెషర్ reducing their పెంచుకొని EMI burden HbA1c and పెంచుకుంటూ పోతారు. maximizing investing. So it's a recipe for Maximizing disaster saving. that most youth are following. That will Okay. and invest in their health, frankly. More than, wealth is only an enabler of health. And health is the true wealth. So that's important. So coming to the second category of people who are, let's say, in their mid 40s and beyond. Mid 40s and beyond, who have, let's say, a few crores of assets. Very, very important to stick to the liquidity safety growth again there. ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్, మీ ద సేఫ్టీ బకెట్ యొక్క ఇంపార్టెన్స్ కొంచెం పెరుగుతుంది. బికాస్ యూ విల్ హ్యావ్ కిడ్స్ టు పుట్ త్రూ కాలేజ్. యూ డోంట్ వాంట్ టు రిస్క్ దట్ మనీ. యూ డోంట్ వాంట్ టు విత్డ్రా ఈక్విటీస్ వెన్ ఈక్విటీస్ may have crashed. So it's very important to augment your safety. And it could mean selling a plot somewhere and keeping it in a debt fund. It could mean not withdrawing your PPF. So kontamandi adi kuda, so PPF end of the day is the most tax efficient instrument. It may not give the best returns, but okay, safety undi daniki. And mathematically speaking, you can't build a very large PPF bucket also. It will then mari peddada avvaledu. So danni unchi kaapadukochu. Liquidity anyway, it's important. If you're on a job, fine. Otherwise, emergency fund, rental incomes, all that are liquidity. So then growth. So if let's say markets have done really well for you and the equity bucket is over, chala peddadaipoyindante, then it's a good time to take out some money out of that and move it to safety. Okay. So it's very, very important within equities also to know what stocks you are picking. Avoid stocks with dubious promoters. Avoid stocks where there are no revenues. Avoid Yamaha room type of Yamaha showroom stocks which can't grow. There's no growth at all. Okay. So in basics, they should, if possible, engage a professional who can do it for them, so that because people tend to accumulate dozens and hundreds of stocks. So adoka systematic ga clinical ga teeskoni, acha ee company debt ఎక్కువ ఉందా, ఈ కంపెనీ ప్రమోటర్ సరిగ్గా లేరా, ఈ కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ ఎట్లా ఉంది, ఈ కంపెనీ ఎర్నింగ్స్ గ్రోత్, all those market, all of that study చేసి దాన్ని ప్రూవ్ చేసుకోవచ్చు. It's a good time to do it now when markets are at a relatively high point, and get into higher quality stocks which have there are still stocks like a Bajaj Finance which have not really participated in this rally. So there are some good stocks like that in the large cap space which can be entered into, so that this portfolio is overall stabilized. And it's very important for that person to, in that midlife stage, right? Midlife crisis kuda vastundi, right? So ఆ పోర్ట్ఫోలియోని ఎలా ఇంజనీర్ డిజైన్ చేస్తే నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. కెన్ ఐ రిటైర్ ఎర్లీ at 50? కెన్ ఐ రిటైర్ ఎర్లీ at 55? They should work towards that so that life becomes better. And again, health is important, right? So spend more on health, nutrition, so that you have a better life in your 80s and 90s. Okay, good. Aditya, I thought you have some follow-up questions. Yes, I have. Ante I will bunch up. I had two questions. I will bunch them up together for convenience and time sake. Sir, ipudu when whatever success me or most people listening to this podcast have had as investors is through our own ఏదో మన టాలెంట్ అనుకుంటాం, బట్ బేసికలీ we've been fortunate. That's the truth. ఎందుకంటే ఇందులోని ఏదో తుక్క మెథడ్ లోని ఓహో ఇది అని చెప్పి ఏదో వాట్ ఎవర్ we may have made some money on top of it. Now this question I should have asked when I was starting my investment journey. I did not, because I was not that intelligent. So allow me to ask it now on behalf of everyone else. As an expert, we will take some
फ्री एडवाइस फ्रॉम यू एंड गिव इट टू एवरीवन. आज थोड़ा बांटेंगे क्वेश्चन ఒకటి అడుగుతా. మీరు అన్న మూడు దీంట్లో ఒకవేళ కానీ ఇఫ్ వి డివైడ్ ఇట్ ఇంటూ డెట్, ఈక్విటీ అండ్ రియల్ ఎస్టేట్ ఒకవేళ కానీ అనుకుంటే రెండు chunks of people నాగభయ్య విడగొట్టారు ఆల్రెడీ కాబట్టి దట్ యువ్ స్పోకెన్ అబౌట్. సో పీపుల్ హు ఆర్ ఇన్ దర్ 30s కానీ 45 కానీ ఒకవేళ కానీ అడిగితే ఇప్పుడు ఐ వుడ్ కమ్ టు యూ అండ్ సే సార్ నాకు జస్ట్ గివ్ మీ బాల్ పార్క్ ఫిగర్స్ ఆఫ్ హౌ మచ్ ఇంటూ దీస్ అని కానీ నేను మిమ్మల్ని అడిగితే, కన్సిడరింగ్ దట్ దే ఆర్ ఏబుల్ అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళ తాలూకది ఒక జనరలైజ్ నంబర్ ఆల్రెడీ ఇందాక నాగభయ్య చెప్పించారు కదా, దట్ ఓకే దే ఆర్ ఏబుల్ టు అర్న్ ఈ మాత్రం, ఈ స్టేజ్కి వచ్చినప్పటికీ ఈ మాత్రం అని చెప్పిన ఉంటే, వాట్ కుడ్ బి అన్ ఆస్పిరేషనల్ నంబర్ దట్ ఓకే డెట్ లో ఎంత ఉంటే పర్వాలేదు, ఈక్విటీ అని ఊరికే దట్ వీ కెన్ అట్లీస్ట్ వర్క్ టువర్డ్స్ కదా. ఇప్పుడు అన్సైంటిఫిక్ గా ఇన్నాళ్ళు గ్రో అయిన పోర్ట్ఫోలియో కాకుండా, ఐ నో ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, బట్ లాస్ ఆఫ్ ఆపర్చునిటీ లేకుండా మీరైతే వాట్ వుడ్ యూ సే ఒక బాల్ పార్క్ ఫిగర్? డెట్ అలొకేషన్ అంటున్నారా? ఈక్విటీ, డెట్, రియల్ ఎస్టేట్ మూడు కానీ ఒకవేళ టోటల్ 100% చంక్ కింద తీసుకుంటే ఒక It 30 depends. years. Yeah. డిపెండ్స్ ఆన్ ద ఓవరాల్ నెట్వర్త్ అండి. See, ఇప్పుడు this is a very very subjective question. Okay, it will be different for somebody with 50 crores of net worth. You know, they may say 20 crores of real estate is good for me, and there's nothing right or wrong about it. అంటే ఈఎంఐ లోంచి ఒక 50,000 నెలకు సేవ్ చేసుకుంటున్న వాళ్ళు ఇందాక నాగర్ అడిగినట్టు పీపుల్ హూ ఆర్ అబౌట్ 30 odd who just started out in life, they are putting in 50,000 per month. So like I said, basic life insurance, health insurance is must. Correct. Try to reduce EMIs and clear loans as early as possible. Like I said, loans are typically for car or home, right? సో అది నేను ఆల్రెడీ కవర్ చేస్తాను ఇందాక. సో ఈఎంఐస్ ని తగ్గించుకోండి అంటున్నాను. ఇప్పుడు అది ఎలా తగ్గించుకోవాలనేది ఇట్స్ పర్సనల్ చాయిస్, రైట్? అన్ఫార్చునేట్లీ చాలా మంది ఒక ఫ్లాట్ కొన్నాక ఇంకో ఫ్లాట్ ఈఎంఐ మీద కొన్నాం, అది they're chasing their own tail. Okay, it doesn't work. So ఒక నంబర్ చెప్పుకుందాం, లెట్స్ సే 1,00,000 రూపాయలు అనుకుందాం ఫర్ క్లారిటీ ఆఫ్ ఫర్ ఈజ్ ఆఫ్ డివిజన్ కి. it depends again on expenses అండి. సో see మీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్ ఏంటి? సో జనరలీ ఒక హైదరాబాద్ లాంటి సిటీ ఆర్ విశాఖపట్నం లాంటి సిటీలో ఉంటే యునో people can live anywhere between of course rent is an expense, 15,000, 20,000, 30,000 per month లో బతికేయచ్చు. ఓకే, and of course in the పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ is another factor. అక్కడ కాంప్రమైజ్ అవ్వరు జనాలు, and education cost unfortunately is very high per child. So it depends again on that. So but అది గంతకు తగ్గ బొంత అన్నట్లు వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్ బట్టి they will decide the school also. Okay, so at bare minimum in my view people should save at least 50% into equities. Okay, 50%, అంటే 50% they should save, and మిగతా 50% they should push at least somebody as much as possible into equities. So once you again I'll go to liquidity safety growth. Liquidity ki 6 months of expenses unte chalu, 6 to 9 months expenses adi complete చేసుకున్నాక then the rest can, whatever are the safety goals. Safety goals emuntai for such a young person, right? Safety goals will be, I can't think of too much, right? Because it should be clearing the loans again, right? So it's not that they have to put a child, child is becoming 18 years old, so I need to spend 50 lakhs on education, or 1 crore or 2 crore or 25 lakhs, whatever that amount the horizon undadu kabatti as much as possible into growth assets. So growth assets could be a combination of again large mid cap stocks, some little bit of small cap stocks, bit of index funds, little bit of that should be the combination. So would you say అంటే ఇప్పుడు 25,000 26,000 దగ్గర మార్కెట్ వచ్చింది కాబట్టి if someone says that okay నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది, ఇప్పుడు నేను మార్కెట్ లో దూరాలి అంటే would you say yes, nothing changes because there is a 5-year cycle ahead of you? You have to commit to the 5-year cycle.
బికాస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ మీరు ఇవాళ చెప్పి వాడు రే చెయ్యొద్దు నెక్స్ట్ ఇయర్ చేయంటారు, బట్ ఈ లోపు మార్కెట్ క్రాష్ అయిందంటే ఈస్ లూజింగ్ ఆపర్చునిటీ నో. అవును. So just it's like exercising every day, right? First 1 month you won't see any change. 6 months you won't see any change. But you do it for 3 years, you'll see a massive change. So you're saying So- SIPs should continue? I Market think so. సంబంధం in లేకుండా? quality, Yeah. but in quality, in the right places, not anywhere else. For a young person who has to build a corpus. Okay. And last question is, do you still see that, okay, even if someone gets in today, out of your experience in the market over the last 2 decades, you must have seen 2 or more decades for that. You must have seen multiple cycles kada andalone, and your money also must have been in your own management. Yes. Naturally kada. So adi నాగభయ్య నవ్వుతున్నారు, ఆబ్వియస్లీ అంటున్నారు ఆయన పక్క నుంచి. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఈవెన్ ఇఫ్ ఇప్పుడు ఒక న్యూ హైలో ఉంది అన్న అజంప్షన్ లో అండ్ చాలా ఫ్రాతీగా ఉంది, లేకపోతే వాల్యుయేషన్స్ ఆర్ చాలా టెరిబ్లీ ఎక్స్పెన్సివ్, ఈ టర్మ్స్ అన్ని రోజు వింటూ భయపడే ఒక నాలాంటి ఇన్వెస్టర్ కోసం అడుగుతున్న ప్రశ్న ఇది లాస్ట్ది ఇస్, ఈ నెక్స్ట్ 5 years లో ఇందాక మీరు అన్నట్టు ఆ 10 year సైకిల్ మీ గ్రాఫ్ ని ఒకవేళ కానీ మనం నంబర్స్ నే పరంగా చూసుకుంటే 12 to 13% ఇన్ ద నెక్స్ట్ 5 years కూడాను మధ్యలో క్రాష్ ఉన్నా కూడా అవర్ గ్రోత్ స్టోరీ ఇస్ ఇంటాక్ట్ కాబట్టి ఇట్ మే కమ్ బ్యాక్ టు దోస్ నంబర్స్ అని మీరు అంటున్నారు. Is your prediction? 13%, I'm confident. Like I said, see, ఇప్పుడు నా పోర్ట్ఫోలియో ఉంది, నా లార్జ్ మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియో ఉంది. మై యావరేజ్ P ratio of the stocks average is, somebody was comparing with some other PMS. It's much less than that. So we know what stocks we are getting into, how expensive they are, and we avoid. See, there will be a lot of stocks that come, right? My whole thing is about decision making. So we avoid stocks which are not only poor quality, but also which are very expensive. Correct. Right? So typically anything which is 80, 90 plus P, we don't even get into it. Or any stock which has doubled in the last 1 year, also we're avoiding those stocks. So Makes sense. investing is a prudent, కొంచెం prudence తో చేసుకుని ఇట్లాగా చేసుకుంటే, ఇప్పుడు మార్కెట్ హై ఉందని చెప్పి ఐఎమ్ నాట్ సెల్లింగ్ మై ఎంటైర్ పోర్ట్ఫోలియో అండ్ షిఫ్టింగ్ ఇట్ టు క్యాష్, రైట్? సో ఐఎమ్ invested, so one has to stay invested. But again the point is this: make sure your safety and liquidity buckets are protected. Then all this makes sense because you have the staying power. But చాలా మంది స్టేయింగ్ పవర్ లేకుండా ఇప్పుడు ఓవర్ స్ట్రెచ్ అయ్యి ఈక్విటీస్ లో చేసిన వాళ్ళు డెఫినెట్లీ దే షుడ్ మూవ్ సమ్ టు సేఫ్టీ, రైట్? ఎక్స్పెక్టేషన్, ఇఫ్ యూ ఆస్క్ మీ 5 years లో ఐఎమ్ కాన్ఫిడెంట్ వీ కెన్ డు మచ్ మోర్ దెన్ 12-13%. క్వాలిటీ అనేది మనము స్టడీగా పట్టుకుని వెన్ మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేస్తే అక్కడ ద టెంపర్మెంట్ అండ్ దట్ థింగ్ కమ్స్ ఇన్ టు ప్లే. That will give a rebound effect anamata. So that is why I'm saying, and what got me to financial freedom was that I used to aggressively invest whenever market went down. నేనేం చెబుతున్నానంటే ప్రేక్షకుల కోసం, అంటే నేను ఒక 2 ప్రొఫైల్స్ వర్ణించాను, దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలో చెప్పాడు రామ్. అలాగే ఆదిత్య కూడాను ఆల్మోస్ట్ ఇంకొక వేరియంట్ ఆఫ్ దట్ ప్రొఫైల్ కూడా చెప్పాడు, అది కూడా అయిపోయింది. ఇలా కాకుండా వినేవాళ్ళు మీరందరూ కూడాను, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ యూనిక్ ఇన్ మెనీ వేస్. సో ఇఫ్ యూ నీడ్ ఎనీ అడ్వైస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యాక్చువల్లీ ఎంగేజ్ సమ్వన్ టు మేనేజ్ యువర్ వెల్త్ అంటే మీ వెల్త్ అంబానీ వెల్త్ అంత ఉండక్కర్లేదు, పర్సనల్ ప్లానింగ్కి అడ్వైస్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు రామ్ or Maxium Wealth to their website. Reach out to them. హర్బిల్లో రిఫరెన్స్ ఇవ్వండి, మీకు మంచి సరసమైన ధరకి అడ్వైజ్ ఇస్తారు, లేకపోతే కనుక ఆల్మోస్ట్ ఫ్రీగా చేసి పెడతారు. ఓకే, అదొకటి. రెండోదేమో రామ్, సో మా ప్రేక్షకులకి నువ్వు సరసమైన ధరకి ఇవ్వబోతున్నావు కాబట్టి నేను కూడా నీకు ఒక వాల్యుబుల్ అడ్వైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు వెల్త్ హెల్త్ రెండింటి గురించి ఈ పాడ్కాస్ట్లోనూ మాట్లాడావు, విడిగా కూడా మాట్లాడుతూ ఉంటావు ఆఫ్లైన్. కాబట్టి నువ్వు మ్యాక్సిమం హెల్త్ అనేది కూడా ఒకటి బ్రాండ్ అప్పుడే ఆల్రెడీ
చేసేసి అది కూడా మొదలుపెట్టు. బుక్ చేయమంటావా? ఓకే. కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అడ్వైజరీ ఫర్ హెల్త్. ఓకే ఓకే, థ్యాంక్ యూ రైట్. ఆదిత్య, Thank you. రామ్, థ్యాంక్ యూ సో మచ్. బై.